కంటెంట్. కొంచెం ఆహాహా! ట్రిమ్ చేస్తే బాగుండేదేమో కావచ్చు కానీ, అన్‌ఫార్చునేట్‌లీ కంటెంట్ మిస్ అయిపోయింది మొత్తానికి గానీ, చాలా బాగా వచ్చింది హ్మ్. యాక్చువల్లీ. యాహ్! అంటే స్టెప్స్ లాగా తీసుకుంటే మూవీ హ్మ్. గురించి, తర్వాత కమెంట్స్, ఆహ్, తర్వాత స్టోరీ ప్లాట్‌లో ఉన్న డీవియేషన్స్ అయినా సరే కన్విన్స్ అయిన విధానం, హ్మ్. రిఫరెన్స్‌గా డిఫరెంట్ డైరెక్టర్స్ అండ్ ఆథర్స్, యాహ్! తర్వాత కన్క్లూజన్. ప్యాటర్న్ బావుంది యాక్చువల్లీ. అవును. బట్ యాహ్! సో, సో ఇప్పుడేం స్టార్ట్ చేద్దామంటే నేను అదే ఇంతకుముందు లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. హ్మ్. యాహ్! సో, ఏమంటున్నావు ఇందాక? సో, ఫస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో, హ్మ్. నేనేమంటున్నానంటే, సో, క సొసైటీ మనల్ని కండిషన్డ్ చేసిందేమో అనేది నా ఒపీనియన్. కండిషన్డ్‌గా ఏ రకంగా అంటే, నాకు 9 మంత్స్ బేబీ ఉన్నాడు. సో, అక్కడి నుంచి ఆలోచించినా, నా సైడ్ నుంచి కిందికి ఆలోచించినా సరే, హ్మ్. స్టార్ట్ ఫ్రమ్ మై పేరెంటింగ్. సో, ఈ హ్మ్. 9 మంత్స్‌లో నాకేం జరిగింది, ఒకలాగా ఉండాలనేది ప్రయత్నం. వాడు తినట్లేదు, తినట్లేదు, తినట్లేదు. అరే! నైట్ పడుకోవాలి గదా! మార్నింగ్ ఎందుకు పడుకుంటున్నాడు? అంటే కండిషన్ హ్మ్. చేసే ప్రయత్నం. అరె! వాడు ఇంకా పూపింగ్‌కెళ్ళేది ఇవాళ, నిన్నెళ్ళాడు, మొన్నెళ్ళాడు గానీ నిన్నెళ్ళలేదు. 2 డేస్ అయితంది. కండిషన్ చేసే ప్రయత్నం. లేకపోతే ఎక్కువ సేపు ఏదో ఒకటి చేస్తే అటెళ్ళొద్దు, అటెళ్ళొద్దు, ఇట్రా, ఇట్రా. అంటే హ్మ్. ఇంక యాహ్! అర్థమవుతుంది గదా! సో, మన అవును. కండిషన్ మైండ్ సెట్‌ని ఇప్పుడే కంట్రోల్ అప్లై చేయడం చేసేయడం. మొదలుపెడుతున్నాం. అవును. ఆ! సో, అది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్. ఇప్పుడు లెట్స్ సే వాడేదో మెషిన్ దగ్గరికెళ్తున్నాడు, చేయి పెడితే బ్రేక్ అవుద్ది. కండిషనింగ్ హ్మ్. డెఫినైట్‌లీ నీడెడ్. కానీ ఎక్కువ సేపు చెయ్యి నోట్లో పెట్టుకుంటే అదే అలవాటయిపోతది. మళ్ళీ అన్ని నోట్లో పెట్టుకుంటాడు. వద్దు, వద్దు, వద్దు. ఇది హ్మ్. కండిషనింగా? ఇది కండిషనింగా? లేదంటే విచ్ ఈస్ రైట్ టు డూ థింగా? సో, ఆ రెండిటి మధ్య డిఫరెన్షియేషన్ తెలియట్లేదు బేసిక్‌గా. ఆబ్వియస్‌గా వాడు ఫైర్ ఉంటే చేయి పెడితే కాలిద్ది. ఆపాల్సిందే. హ్మ్. కానీ నోట్లో చేయి పెట్టుకుంటే ఆపాలా వద్దా? ఏది రైట్? హ్మ్. సో, వాడు ఎక్కువ సేపు నిద్రపోతే లేపాలా? అరే! ఎక్కువ సేపు పడుకున్నాడు. అది రైటా? లేదు పడుకొని పిల్లోడికి నిద్ర గావాలి. ఏముందిలే అది రైటా? సో, మిలియన్ డాలర్ క్వెషన్. సో, బిఫోర్ స్టార్టింగ్ ద కన్వర్జేషన్ రైట్ ఇంకొక పాయింట్. హ్మ్. ఎవరో జెప్పారు నైట్ 11కి పడుకోబెట్టి పిల్లోడిని పొద్దున్నే 6 దాకా, 7 దాకా పడుకునేలాగా ట్రైనింగ్ ఇచ్చారని జెప్పేసి. హ్మ్. అది రైటా? పిల్లోడంటే ఎంత 6 మంత్స్, 7 మంత్స్, 8 మంత్స్ లెస్ థాన్ 1 ఇయర్. హ్మ్. అది కరెక్టా? లేదు అంటే దే ఆర్ స్మాల్ కిడ్స్, టైనీ కిడ్స్. వాళ్ళకి 4 గంటలకు, 3 గంటలకు, 2 గంటలకే ఆకలవుద్ది. ఆకలైనప్పుడు లేచినప్పుడు పాలిచ్చి పడుకోబెట్టడం కరెక్టా? ఒక సెట్ ఆఫ్ పీపుల్ మన పేరెంట్స్ జనరేషన్‌లో జరిగిన కన్వర్జేషన్ అంటే, వాడికి ఆకలైనప్పుడు వాళ్ళిస్తారు. సాక్రిఫైస్ చేస్తారు బేసిక్‌గా. పేరెంట్ ఈస్ మీant టు హ్మ్. బి సాక్రిఫైస్డ్ ఫర్ ద కిడ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఏదైనా సాక్రిఫైస్ చేస్తారు. ఓ నైట్ పాలిచ్చేసి పడుకోబెడతారు. కానీ ఐయామ్ ఇన్ యూఎస్ రైట్. ఐ హర్డ్ ఫ్రమ్ సో మెనీ పీపుల్. దే ట్రైన్ దేర్ కిడ్స్ అండ్ దట్ ఈస్ ద రిచువల్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఆళ్ళేం జేస్తారు 11కి ఏదో రకంగా ఫుల్ స్టమక్ ఫిల్ జేసేసి, "అరే బాబు! ఇది నీ నిద్రబోయే టైంరా" అని జెప్పేసి చెప్పక చెప్పి పడుకోబెట్టి వాడిని ఒక సర్టెన్ ట్రైనింగ్ త్రూ ప్రాసెస్ కంటిన్యూ జేసి, ఒక టైం తర్వాత ఏంటంటే వాడు పొద్దున 6 దాకో, 5 దాకా లేవడింక. 11కో, హ్మ్. 12కో పడుకుంటే ఒక 6 గంటలు, 7 గంటలు లేవకుండా అట్లా పడుకునే ప్రయత్నం జేస్తారు. మధ్యలో ఆకలవ్వచ్చేమో. అంటే విచ్ ఈస్ రైట్? మనము హ్మ్. ఆకలవుతే సాక్రిఫైస్ జేసి పిల్లోడిని గ్రూమ్ జేయడం కరెక్టా? వాడిని ట్రైన్ హ్మ్. చేసి 8 గంటలు పడుకోబెట్టడం కరెక్టా? ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం కన్వర్జేషన్. హ్మ్. ఏది రైట్‌ఫుల్‌గా తీసుకోవాలి బేసిక్‌గా. ఏదని యాహ్! ప్రతి అవును. దానికి సైడ్ అయి ఎఫెక్ట్స్ ఉంటాయి. అవును. ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి గానీ, ఇక్కడ ఇక్కడ ఒక విషయానికొస్తే, ఏది రైట్ అని అడిగేటప్పుడు గూడా, మనం ఆలోచించుకునేటప్పుడు గూడా, ఇది కరెక్టా? అది కరెక్టా? అని ఆలోచించుకునేటప్పుడు కూడా హుహు. 2 కరెక్టే, 2 తప్పైతాయి. అంటే గివెన్ సర్కమ్‌స్టాన్సెస్ ఒకటి చెప్తున్నా మామూలుగా. ఒక పిల్లోడి ఇమ్యూనిటీ తక్కువుంటది చాలా. హుహు. వాడు జస్ట్ మట్టిలో ఇట్లా పాకుతూ, నేల మీద పాకుతూ, ఆ మట్టి ఇట్లా నోట్లోకెళ్ళినా కూడా వాడికి ఏదో ఒకటి జబ్బొచ్చేస్తది ఎమ్మటే వైరస్. సో, అలాంటి పిల్లోడిని కొద్దిగా ఎక్కువ కంట్రోల్ చేసి అటువైపెళ్ళకు, ఇటువైపెళ్ళకు అని జెప్పి కొద్దిగా కేర్ తీసుకోవడం కరెక్టు. ఇంకొక పిల్లోడి దగ్గరికొచ్చేసరికి వాడు ఏం చేసినా బురదలో దొర్లినా గూడా వాడికేం గాదు మామూలుగా. సో, అలాంటోడిని కంట్రోల్ జేయడం వేస్ట్. ఇంకా హ్మ్. లిమిటేషన్ జేస్తున్నారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనమందరం సొసైటీలో ఒకటి నమ్మేసింది.
ఒక స్టాండర్డ్ ని తీసుకోవడం, ఆ స్టాండర్డ్ ని అందరి మీద రుద్దేయడం. అలా కాకుండా ప్రతి సొల్యూషన్ కూడా పర్సనలైజ్డ్ ఉంటది ప్రతి ఒక్కళ్ళకి. సో ఆ పర్సనలైజ్డ్ సొల్యూషన్ ఇచ్చినప్పుడు అది ఒక గ్రోత్ వైపు తీసుకెళ్తుంటది. ఎప్పుడైతే సొల్యూషన్ పర్సనలైజ్డ్ లేదో ఆ గ్రోత్ కి అగెయిన్స్ట్ గా ఒక బంధించేసిన ఫీలింగ్ వస్తుంటది. కరెక్ట్. కానీ నేనేమంటా అంటే పాయింట్ 1, పాయింట్ 2 రెండిట్లలో గూడా రిస్ట్రిక్షన్ ఎందుకనేనంట. లెట్స్ సే నాకు సర్టెన్ థింగ్ ఎలర్జీ ఉంటది. బురదలోకెళ్తే నాకు ఎలర్జీ అవుద్ది. సో, ఇప్పుడు నన్ను ఆపడం కరెక్టా? లేదు అంటే నా బాడీ ఐ మీన్ లైక్ నేను కిడ్ కాబట్టి నాకు 1, 2 ఇయర్సో, 3, 4 ఇయర్సో కాబట్టి ఆహ్, నాకు లెట్స్ సే నేను షోల్డర్ మీద పిల్లోని ఎత్తుకుంటా. నాకు రేపటికి పెయినొస్తది. పెయినొస్తుంది గదా! 2 రోజులు ఎత్తుకుంటే పెయినొచ్చింది అని వదిలేస్తే నాకెప్పటికి పెయిన్ ఉండదు. కానీ అది నాకు నా బాడీ యాక్సెప్ట్ జేయడం మొదలుపెడితే నాకు అలవాటయిపోద్ది గదా! అలాగే నాకు సర్టెన్ థింగ్ అలర్జీ ఏమో అంటే నాకు బుర్రెళ్ళడం 2 రకాలుగా అలర్జీ. ఒకటి నీట్‌గా ఉండాలి. నా బాడీ ఇమ్మీడియేట్‌గా ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవ్వలేదు కాబట్టి. సో, సొల్యూషన్ ఏంటి? ఆయన ఎళ్ళకపోవడమా? నా ఇమ్యూన్ సిస్టమ్ అది అలానే కంటిన్యూయస్‌గా ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవుద్ది గదా! సో, అవును. ఫుడ్ ఇచ్చి అంటే బీయింగ్ యాస్ ఎ పేరెంట్ నేను ఫుడ్ ఇస్తాను. బురదలో బొరని వాడికి ర్యాషెస్ ఒస్తవి. 2 సార్లు ఒస్తది. మూడోసారికి తింటాడు. బాడీ ఆటోమేటిక్‌గా బిల్డ్ చేసుకుంటది గదా! అరె! యాహ్! బురదకెళ్తే ర్యాషెస్ వస్తున్నాయని చెప్పి ఆపేస్తే ఎప్పటికి బురదలోకి పంపించడండి. ఇంకోసారి ఎళ్ళినా మళ్ళీ ర్యాషెస్ వస్తాయి. మొన్న చెప్పినా ఈసారి ఎళ్ళినా మళ్ళీ ఇంకోసారి వెళ్ళకురా. అవును. సో, అగైన్ ద క్వెషన్ కమ్స్ టు దేర్ లైక్ కండిషనింగ్. ఏది కండిషన్ యాహ్! జేయాలి? ఏది జేయకూడదు. సో, అవును. $1,000,000 క్వెషన్. సో, నేను వెస్టర్న్ పీపుల్‌తో నా లోకల్ అమెరికన్ పీపుల్‌తో మాట్లాడితే దే ఆర్ ప్రెటీ మచ్ ష్యూర్ థట్ వాడిని అలానే పెంచాలి. ఇండిపెండెంట్‌గా. అండ్ ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచే డిపెండెంట్ ఎందుకనంటే మార్చుతున్నావు. ఎస్పెషల్లీ సద్గురు చెప్పినట్టు వెస్టర్న్ థాట్ హ్యాస్ మోర్ ఆఫ్ అంటే ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ని లవ్ చేస్తారు కదా వాళ్ళు. హుహు. అలాగే పిల్లల్ని కూడా ప్రతి ఒక్కటి ఒక ఆర్గనైజ్డ్ వేలో పెంచాలని చూస్తారు. దానికోసం ఎంత దూరం వరకు వెళ్తారంటే పిల్లవాడు కొద్దిగా ఆడ్‌గా బిహేవ్ చేసినా, లేకపోతే అటెన్షన్ చూపియకపోయినా, దానికి ఒక పేరు పెట్టేసి ఆటిజము, ఏడీహెచ్‌డీ అని పెట్టేసి ఇంజెక్షన్స్ ఇచ్చేసేంత వరకు వెళ్తుంటారు ఈ వాళ్ళు. మధ్య అంటే చాలా ఫేమస్ గదా! ఏడీహెచ్. హుహు. యాహ్! దానికి ఒక పేరు పెట్టేసింది. అది జనరల్‌గా అందరికి ఉండేదే ఒక పాయింట్‌లో. హ్మ్. ఆ! హైపర్ కానీ యాక్టివ్‌నెస్. హైపర్ యాక్టివిటీ డిసార్డర్ ఉంటది. కొంతమందికి డల్‌గా ఉంటారు. ఉండాల్సిన దానికంటే ఇంకా డల్‌గా ఉంటారు వాళ్ళు. హైపర్ యాక్టివ్ కాకుండా. సో, ఇప్పుడు 'తారే జమీన్ పర్' సినిమా చూసావు కదా! అవును. అవును. ఇప్పుడు ఆ పిల్లోడిని తీసుకొచ్చి ఒక జబ్బు పేరు చెప్పేసి ఇచ్చేస్తారంతే. కరెక్ట్. సో, దానికి ఒక సరే జబ్బు పేరు చెప్తే ఏదో అనాలిసిస్‌లో వీళ్ళు మెంటల్ స్టేటస్‌ని గుర్తిస్తున్నారు అని అనుకుంటే, హుహు. దాన్ని ఇంకేదో ఏమంటారు డ్రగ్‌కి లింక్ చేసి ఈ ఇంజెక్షన్ పొడిస్తే వాడు ఇంప్రూవ్ అయితున్నాడు అని చెప్పి వాటిని పొడవడం. అక్కడే గదా ప్రాబ్లమ్ వచ్చేదంతా. ఎక్స్‌ట్రీమ్స్. మెడికల్ సైన్సెస్ అంతా ఈ యాహ్! టాబ్లెట్స్ అండ్ మెడిసిన్ మీన్సెల్లి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటది గాబట్టి హ్మ్. హ్మ్. అండ్ విచ్ ఈస్ అగైన్ అదే అంటున్నా అది కమింగ్ టు లిమిటెడ్ ద సేమ్ థింకింగ్ పాయింట్. కదా! లైక్ నేచురల్ రెమెడీస్ అండ్ ఐ మీన్ మెడికల్ రెమెడీస్ అవి బేసిక్‌గా. నేచురల్ యాహ్! రెమెడీస్‌లో సద్గురు సేమ్ ప్రాబ్లమ్‌కి అంతే ఏం చెప్తారంటే, కానీ దేర్ ఆర్ సో అంతెందుకు మెనీ ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఈషాస్ హ్మ్. పాయింట్ ఆఫ్ వ్యూ భూతశుద్ధి ప్రాసెస్. హ్మ్. భూతశుద్ధి 21 డేస్ చేస్తే పిల్లోడికి వాళ్ళకున్న చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఆల్‌మోస్ట్ మోర్ థాన్ 50% ఆఫ్ ద కిడ్స్‌కి ఏడీహెచ్ తగ్గిపోయింది. ఆర్ ఎక్సెసివ్ బాడీ ఎక్సర్‌సైజ్ ఉంటుంది కదా! లైక్ స్పోర్ట్స్ గాని అది. హ్మ్. సో, దెన్ ఏడీహెచ్ అనేది కంట్రోల్‌కొస్తది. ఇలాంటివనేది నేచురల్ వేలో జరిగేటివి. హ్మ్. కానీ దీన్ని నువ్వు ఎప్పుడైతే భూతద్దంలో పెట్టి, హైలైట్ చేసి, మీడియాలో పెట్టి ఏడీహెచ్ ఈస్ ఎ ప్రాబ్లమ్. 70% ఆఫ్ యూఎస్ కిడ్స్ ఆర్ హావింగ్ ఏడీహెచ్. టు కంట్రోల్ దిస్ ఏడీహెచ్, దిస్ హాస్ టు బి గివెన్ టు దెమ్. దిస్ ఈస్ హ్మ్. ద డోసేజ్. దిస్ ఈస్ ద టాబ్లెట్. అండ్ సో, ఇంకొక పాయింట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ తెలుసా? హ్యాండ్లింగ్ ఇంటూ ఆర్గానిక్ వే హుహు. ఇంకొక పాయింట్ తెలుసా? అసలు ఆర్గానిక్ అనే ముందు ఈవెన్ క్యూరింగ్ అనే ముందు కూడా వాళ్ళకి ఏడీహెచ్‌డీ ఉందని చెప్పేసి మనం ఆహ్, ఒక సెపరేట్ సెట్ ఆఫ్ దీంట్లో వేస్తున్నాం కదా! హుహు. కార్ల్ యంగ్ అని ఒక సైకాలజిస్ట్ ఉంటాడు. ఫాదర్ ఆఫ్ హుహు. అనలిటికల్ సైకాలజీ అని అంటారు. ఆయన జర్మన్. సొసైటీలో 80% మందికి 80% కంటే ఎక్కువ మందికి ఏదో ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉంటూనే ఉంటది. ఏ సైకలాజికల్ ప్రాబ్లమ్ లేనోడిని నాకు తెచ్చి చూపించు. వాడిని నేను నీకు క్యూర్ చేస్తా. ఎందుకంటే వాడికి ఏదో ప్రాబ్లమ్ ఉంది కాబట్టి వాడేం లేదనుకుంటున్నాడు. నాకేం ప్రాబ్లమ్ లేదని అనుకున్నాడంటే వాడికి ఏదో ఒకటి ఉందని. ఫండమెంటల్ స్టేట్‌మెంటే రాంగ్. బట్ యాహ్! లెట్స్ కంటిన్యూ. ఆహా! సో బేసిక్‌గా అందరికీ ఏదో ఒకటి ఉంటది. అండ్ నువ్వు చెప్పిన యోగిక్ ప్రాసెసెస్ ఆర్గానిక్ వే అవ్వచ్చు. లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు.
ఇంటర్నల్ గా అవి బ్యాలెన్స్ చేసుకొని ఏ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు ఒక్కళ్ళే ఉంటారు. వాళ్ళు యోగీస్, మెడిటేటివ్ స్టేట్ లో ఉన్న వాళ్ళే ఉంటారు, ఏ ప్రాబ్లం లేని వాళ్ళు. మిగతా అందరికి ఏదో ఒక చిన్నదో పెద్దదో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు పిల్లాడి స్టేజ్ వచ్చేసరికి నువ్వు ఇంకా భూతద్దం పెట్టుకొని చూస్తే అవి ఇంకా బాగా ఎక్కువ కనబడతాయి ఆటోమేటిక్ గా. అంతే, కొన్ని ఆటోమేటిక్ గా ఏజ్ పెరిగే కొద్దీ క్యూర్ అయిపోతుంటాయి నెమ్మదిగా. కొన్ని అట్లా క్యారీ అవుట్ అయితే అదే ఇప్పటికి నువ్వు 50-60 ఏళ్ళోళ్ళు కూడా ఉన్నారు సైకలాజికల్ ప్రాబ్లమ్స్, నువ్వన్న ఫస్ట్ అటెన్షన్ పాయింట్ కనెక్ట్ చేయలేక. చేస్తే బేసిక్‌గా అది ఆహ్, ఆహా! కాంటెక్స్చువలైజ్డ్ సొల్యూషన్స్ బేసిక్‌గా. సో, నువ్వేం ఒక క్రుసేడ్‌లో పెట్టేసి చెక్కి టాబ్లెట్ ఇచ్చి తగ్గించేది కాదు. అవన్నీ అసలు మెడికల్‌కి క్వాలిఫై అయ్యే ఇష్యూస్ కాదు. సో, బేసిక్‌గా ఇప్పుడు నాకు అనుకోకుండా కడుపు నొచ్చిందిప్పుడు. ఇప్పుడు నాకు కడుపు నొచ్చింది కదా! అని చెప్పేసి, అయ్యో! కడుపు నొచ్చిందని టాబ్లెట్ యేసుకుంటే దట్ ఈస్ అన్‌క్వాలిఫైడ్ ఫర్ ఎ మెడిసిన్. నేను రేపు 10 లేస్తే రేపు పొద్దున్న వరకు అదే తగ్గిపోద్ది. లేదా వాటర్ ఎక్కువ తాగితే తగ్గిపోద్ది. కానీ దాని మెడికల్ సైన్సెస్‌కి ఒక కడుపు నొస్తే ఇది అయితది. రేపు పొద్దున అదవుతది, ఇదవుతది. ఇంటెస్టైన్స్‌కి ఇదవుతది, అదవుతది. ఓకే. 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 మెడిసిన్ యేసుకుందా అంటే దట్ ఈస్ రాంగ్ అగైన్. అదే. సో, ఒక పాయింట్ ఉంది. ప్రతిదానికి ఖచ్చితంగా ఒక పాయింట్ ఉంది. ఒక పాయింట్ తర్వాత సొల్యూషన్‌కెళ్ళాలి. ఒక పాయింట్‌కి ముందు హ్యాండిల్ చేయగలగాలి. ఒక పాయింట్‌కి ముందు నీ రెసిస్టెన్స్ పవర్ పనిచేయాలి. లేదా బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది కాకుండా ప్రతిదానికి ఇప్పుడు నాకు నా ఎగ్జాంపుల్ తీసుకో. 2 రోజుల కింద నాకేమైందంటే సమ్‌హౌ నేనేదో నాన్ వెజ్ తింటున్నానా, నాకేదో ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఈ స్పాట్‌లో అది స్టక్ అయింది. ఎగ్జాక్ట్ ఈ ఏరియాలో. ఈ స్టెయిన్‌లో ఇక్కడెక్కడో స్టక్ అయింది. నాకు తెలుస్తుంది అది అడ్డంగా స్టక్ అయిందని. సో, తర్వాత నేను వాటర్ తాగినా, ఏం తిన్నా లేకపోతే నాకు ఇక్కడ ఎగ్జాక్ట్ ఈ ఏరియాలో బ్యాక్ సైడ్ నుంచి కరెక్ట్‌గా తెలుస్తది. పెయిన్ వస్తుంది కంటిన్యూయస్‌గా. ఆ రోజు నైట్ వదిలేసా. నాకు సాయంత్రం జరిగిందది. నాదు. మధ్యాహ్నం జరిగింది. నైట్ అంతా వదిలేసా. మార్నింగ్ లేసి నైట్ నాకు చాలా ఇబ్బందుంటే నేను రివర్స్‌లో ఐ మీన్ తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ట్రై చేశా. ఏదైనా నోట్లో ఇక్కడ స్టక్ అయింది కదా! బయటకొస్తదని. లేతే వామిటింగ్‌కి ట్రై చేశా. రాలేదు. చాలా ఇబ్బందిగుంది. ఈవినింగ్ దాంకా ట్రై చేశా రాలేదు. సో, మా అన్నయ్యని ఇట్లా విండ్‌లో గుద్దమని చెప్పా. ట్రై చేసాడు. కొంచెం రిలీఫ్ అయింది. దెన్ ఏదో సోడా తాగుతా. గ్యాస్ గదా! సో, నీకు బబ్స్ వస్తుంటాయి కాబట్టి అదేనా ఓపెన్ అయ్యి కిందకెళ్ళిపోతదని. నాకు ఇదంతా ప్రాసెస్‌లో 50% హెల్ప్ అయింది. కానీ స్టిల్ నా మైండ్ దాని మీద ఉంది. 50, 60% క్యూర్ అయింది. దాని మీద ఉంది. అంటే నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకొచ్చిన సజెషన్ వై లైక్ అదెందుకు నెగ్లెక్ట్ చేస్తావు? హాస్పిటల్‌కెళ్ళు. ఒక ఎక్స్‌రేనా, స్కానింగ్ తెప్పించుకో. పోయిందేముంది తెలుస్తది గదా! ఆ! దీనికా మనం వీటికే మనం వెనకాడేది డబ్బులకా ఇక్కడనా ఎగ్జాక్ట్‌లీ. హెల్త్ ఇక్కడ కదా! ఈ డబ్బులు పాయింట్‌లో ఇందాక ఖర్చవుద్దా? ఆగినట్టుంది మనది. ఈ పాయింట్‌లో ఇందాక ఆగినట్టుంది మనది. సో, హుహు. కండిషనింగ్ అని అన్నావు కదా! ఎప్పుడు కండిషనింగ్ జైల్లాగా అనిపిస్తది అనంటే, ఇప్పుడు ఒక గొర్రెల మంద ఉంది. హుహు. అదొక డైరెక్షన్‌లో తీసుకెళ్ళాలి. ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడు అనంటే, అవి వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒకటో, రెండో కరెక్ట్‌గా అట్లా డైవర్ట్ అయ్యి వేరే డైరెక్షన్‌కి తిరిగినాయో, ఒక్కసారి ఇట్లా కర్ర ఇట్లా అనంగానే మళ్ళీ అవి ఎమ్మటే భయపడి ఇట్లా అన్నది. సెట్ అయిపోతాయి. అవును. అంటే హుహు. ఏంటి? రైట్ టైమ్‌లో చిన్న యాక్షన్. పెద్ద పెద్ద రూల్స్ గాదు. కరెక్ట్. ఏవి గాదు. రైట్ హుహు. టైమ్‌లో చిన్న యాక్షన్. ఇప్పుడు ఒక పిల్లవాడు తప్పు చేస్తుంటే, వాడు హుహు. తప్పు పెద్ద వాడి పెద్ద తప్పు చేసే వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత వాడిని తిట్టే పద్ధతి ఒకటైతే, వాడు అసలు దానికి రూట్ కాజే చిన్న చిన్న యాక్షన్స్‌లో ముందే తెలిసిపోతుంటది వాడికి. వీడు ఇదనుకుంటున్నాడు అందుకని తప్పైతుంది అని. వెంటనే అక్కడే కరెక్ట్ చేస్తే ఇంక పెద్దగా ఆ తప్పు పెద్దయ్యే వరకు వెయిట్ చేసి కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదింక. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే హ్మ్. కరెక్ట్ చేయడం అన్నది చూసావా? ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్‌గా అక్కడే వస్తుంది. ఆ! కరెక్ట్ అంటే ఇప్పుడు ప్రతి చోట కరెక్షన్స్ అవసరం. ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఫర్ ఎగ్జాంపుల్ నిప్పు దగ్గరికెళ్ళబోతున్నాడు. లేకపోతే హ్మ్. కత్తి చేతిలో పట్టుకున్నాడు. సో, ఇలాంటి చోట్ల ఆహ్, ఇంకొక ఎక్స్‌ట్రీమ్ కూడా ఇప్పుడు రోహన్ ఉన్నాడు మావోడు. 2 సంవత్సరాలు 1 ½ ఇయర్, 2 ఇయర్స్ ఏజ్ నుంచే కత్తి చేతిలో పట్టుకొని ఫ్రూట్స్ కోయడం అలవాటు. ఇచ్చింది భార్గవి చేతికి. ఎందుకు అనంటే కట్ చేసేటప్పుడు 1, 2 సార్లు గుచ్చుకుంది. లైట్‌గా బ్లడ్ గారింది. వెంటనే అర్థం చేసుకోండి. 2 ఏళ్ల పిల్లోడైనా సరే దీన్ని మిస్‌హ్యాండిల్ చేస్తే నొప్పిలేస్తది, కరెక్ట్. గుచ్చుకుంటది అనంటే వెంటనే దాన్ని హ్యాండిల్ చేయడం ఎట్లనో వచ్చేసింది. ఇప్పటివరకు తర్వాత పోసుకోలేదు. హుహు. రెగ్యులర్‌గా పోస్తుంటాడు. సో, ఏంటి ఇక్కడ మళ్ళీ ఆ కత్తితో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి ఏదో పిచ్చి పిచ్చిగా చేసి కళ్ళలో పొడుచుకోవచ్చు. కంట్రోల్ లేకుండా చేతిలో. సో,
కత్తిని పట్టుకొని నువ్వు అబ్జర్వ్ చేస్తుండాలి. ఎక్కడ సైడ్ లైన్ అవుతుంది. కత్తిని ఏమన్నా మిస్‌హ్యాండిల్ చేస్తున్నాడు అనంటే వెంటనే కంట్రోల్ చేయాల్సొస్తది నువ్వు. లేదు అట్లా అబ్జర్వ్ చేస్తూ అసలు దాంతో ఏం చేస్తున్నాడు అనంటే మెజారిటీ ఆఫ్ ది చిల్డ్రన్ హూ ఆర్ మెంటల్లీ హెల్తీ ఆర్ వాళ్ళని ఎటువంటి అబ్యూజింగ్ స్కూల్స్‌లో గాని ఎక్కడ చేయకపోతే వాళ్ళు ఫ్రీక్ ఔట్ అవ్వరు. ముందు రిలాక్స్‌గా ఉంటారు పిల్లలు జనరల్‌గా. నేనెప్పుడైనా చూసింది బాగా పిచ్చి పిచ్చిగా ఎగిరి పిచ్చి గెంతులేసి అన్ని ఒక కంట్రోల్ లేకుండా ఫ్రీక్ ఔట్ అయ్యే పిల్లలందరూ కూడా వాళ్ళని మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్లో బంధించి బెంచ్‌ల మీద కూర్చోబెడితే ఒకేసారి వాళ్ళు హాలిడే దొరకంగానే ఎగరడం అదంతా చూసాను నేను అబ్జర్వేషన్. సో బేసిక్‌గా రిలాక్స్‌డ్‌గా పెరిగిన పిల్లోడు ఎప్పుడైనా సరే వాడు పద్ధతి ప్రకారమే పనులు చేస్తాడు. జస్ట్ లైక్ ఎన్ అడల్ట్ మోస్ట్ ఆఫ్ రైట్. ది సో అది ఇప్పుడు లాజిస్ ఏంటంటే హ్మ్. ఈ హుహు. కండిషనింగ్ కొద్దిగైనా అవసరం కదా! ఇప్పుడు ఏంటి డేంజర్ సిట్యుయేషన్‌లో పడకుండా కొద్దిగా అవసరం హ్మ్. మనకి. సో, ఆ కొద్ది కండిషన్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా మిగతాది వాళ్ళ మైండ్‌తో వాళ్ళు తెలుసుకొని ఎళ్ళిపోతుంటారు. మనం చేయక్కర్లేదనేది ఒక యాస్పెక్ట్. ఇప్పుడు హెల్త్ విషయానికొస్తే ఇంతకుముందు ఆహ్, ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్తున్నావు నువ్వు యాక్చువల్లీ? అది నాకు స్ట్రక్ హాస్పిటల్స్ అవుతుంది. హ్మ్. హ్మ్. హాస్పిటల్ ఫర్ ఏ ఎగ్జాంపుల్ పాయింట్‌లో డెసిషన్ తీసుకోవడం. హ్మ్. ఆ! సో, ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు మన మన లైఫ్ కండిషనింగ్ విషయంలో గూడా యాక్చువల్‌గా నాకు ఈ పాయింట్ ఎందుకో స్ట్రైక్ అయింది ఇందాక మనం మాట్లాడేటప్పుడు. అది దేనికి లింక్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ 20 ఇయర్స్ బ్యాక్ వాట్ వి ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఈస్ మనం డబ్బులెందుకు సంపాదించాలి అనంటే, సడెన్‌గా నాకేమైతే ఒక 2, 3 లక్షలు లేకపోతే ఎగ్జాక్ట్‌లీ. 5 లక్షలు హ్మ్. లేకపోతే ఎట్లా? హ్మ్. హాస్పిటల్ హ్మ్. బిల్ ఎంతైనా అవుతుంది. హ్మ్. కాబట్టి నాకు హ్మ్. డబ్బులవసరం. దానికోసం నేను సంపాదిస్తా. ఇప్పుడు కానీ ఈ రోజు ఆలోచిస్తే దాని గురించి హెల్త్ ఇన్స్యూరెన్స్‌లున్నాయి. కొద్దిగా కడితే చాలు నీకు బోలెడంత ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారు. అలాంటి పద్ధతులొచ్చాయి. సో, ప్రతిదానికి అట్లా మనం సొల్యూషన్ అనేది తీసాం గాబట్టి, నువ్వు ఇంకా పాత పద్ధతి, పాత థింకింగ్ అవసరం లేదు గదా! ఈ రోజుకి తగ్గట్టు ఈ రోజు నువ్వు ఆలోచించొచ్చు. కండిషనింగ్ అనేది ఒకప్పుడు అవసరమైందేమో. ఇక్కడే మాట్లాడేది. ఈ పాయింట్‌లో ఒకసారి పాజ్ చేస్తా చూడు నేను. సో, హ్మ్. అక్కడే వస్తుంది. సో, దీన్ని నేనేం చెప్తా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇదే సిమిలర్ కైండ్ ఆఫ్ సొల్యూషన్‌ని నేను ఇంకో ప్లేస్‌లో అప్లై చేసిన సిట్యుయేషన్ చెప్తా. బహుశా ఒక 2, 3 లేదా 5 సంవత్సరాల కింద జయప్రకాష్ నారాయణ ఇలానే ఒక హ్మ్. కన్వర్జేషన్ చేస్తూ ఏం చెప్పాడంటే నంబర్స్ ఆఫ్ కాలిక్యులేషన్స్ ఇస్తారు. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో కార్ అవసరం లేదు. ఎందుకంటే కార్ అనేది సర్టెన్ కాస్ట్, సర్టెన్ డెన్సిటీ ఇదన్నిటితో రీజన్. సో, నీకు ఏదైతే లగ్జరీ కావాలో నీకు వీక్లీ నువ్వు ఎన్ని రోజులు లెట్స్ సే మంత్లీ నువ్వు 5 టైమ్సే వాడతావు. కానీ నువ్వు కార్ పెట్టుకున్నావు. ఇదంతా కాస్ట్. సో, దీనికి బదులు నువ్వు ఊబర్‌లోనో, ఓలాలోనో ఇలాంటి కార్‌లు నమ్ముకుంటే నీకేమవుతది? నీవు అన్ని రకాలుగా నీకు డబ్బులు సేవ్ అవుతది. నీకొక అసెట్ వద్దు. దాని వాల్యూ తగ్గిపోతది. అని ఇలాంటి సొల్యూషన్స్ ఉన్నప్పుడు అటెందుకెళ్ళకూడదు? ఊరికే కార్ కొనుక్కు పెట్టుకోవడం ఎందుకనేది ఒక కన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు. నాకది హ్మ్. నచ్చింది ఆ టైంలో. కానీ ఈ రోజు నేను ఇంప్లై చేయడానికి ట్రై చేస్తే అప్పుడది రిలవెంట్ ఫర్ 2 రీజన్స్ ఫర్ మీ. వన్ దట్ ఆ ప్రైసింగ్ ఏదో బడ్జెటింగ్‌లో ఉంది. అండ్ అప్పుడు స్టార్టింగ్ టైమ్ కాబట్టి డ్రైవర్స్ గాని, ఆ కమ్యూనిటీ గాని కొంచెం రెస్పాన్సిబుల్ గానో, లేకపోతే యాక్యురేట్ గానో, లేకపోతే కొంచెం యాక్టివ్ గానో ఒక రకంగా ఉన్నారు నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంది. హ్మ్. కానీ ఈ రోజుకి అప్లై చేస్తే నేను ఏమైందది? ఫస్ట్ థింగ్ ప్రైసెస్ కంట్రోల్‌లో లేవు. చాలా 2x, 3x ప్రైసెస్ వస్తున్నాయి. షార్టెస్ట్ డిస్టెన్స్. అండ్ ఇప్పుడు వెయిట్ టైమ్ యాహ్! పెరిగింది. వెయిట్ టైమ్‌కు క్యాన్సెల్ ట్రిప్స్ చాలా పెరిగినవి. మూడో నాకు డ్రైవర్ సేఫ్టీ లేదు బేసిక్‌గా. ఆడి హ్మ్. ర్యాష్ బిహేవింగ్ గాని, అండ్ లాంగ్వేజ్ గాని. సో, ఈ 3 రీజన్స్ వల్ల నాకు ఈ రోజు అదే సొల్యూషన్ ఈ రోజు నాకు కరెక్ట్ అనిపియట్లేదు. అంటే నేనేం చెప్తున్నా ఈరోజు ఇవి కరెక్టే. కానీ వీటన్నిటిలో ఒక సేఫ్టీ ఇప్పుడు మన ఇంట్లో నేను క్యాబ్‌లో వెళ్ళడం వల్ల నా ఇంట్లో నా పైనో, లేకపోతే నా ఇంట్లో ఉన్న అమ్మాయి పైనో అటెంప్ట్ జరుగుతదని చెప్పి ప్రతిరోజు చెప్పలేను. కానీ ఒక అటెంప్ట్ జరిగితే అది లైసెన్స్‌డ్ క్యాబ్ డ్రైవర్ చేయొచ్చు. హ్మ్. ఆ! లేదా ఎవడో రాండమ్ గై గూడా చేయొచ్చు. అంటే నా ఉద్దేశ్యం క్యాబ్ డ్రైవర్‌ని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు 2 రకాలుగా. నువ్వు మంచోడివైనా నీ లైసెన్స్ ఉన్నా సరే, క్షణికావేశంలో లైసెన్స్ డ్రైవర్ చేయొచ్చు, ఎవడో నిజంగా దొంగ గూడా చేయొచ్చు. సో, నేనేం చెప్తా అంటున్నానంటే, ఈ ఏరియాని మనం ఐసోలేట్ చేయకూడదు. అంటే ట్రాన్స్‌పోర్ట్ అని చెప్పట్లేదు. సర్టెన్ టైమ్‌కి అప్లై అయిన సొల్యూషన్ సర్టెన్ టైమ్‌లో ఎళ్ళిపోతది. మళ్ళీ సర్టెన్ హ్మ్. టైమ్‌లో సొల్యూషన్ మళ్ళీ అదే అవసరం పడతది. సో, హ్మ్. కాన్స్టెంట్ ఎక్కర్లేదు గదా! ఇప్పుడు ఆ రోజు నువ్వు ఎగ్జాంపుల్‌కి బ్యాక్‌కెళ్తే 20 సంవత్సరాల కింద అవసరం లేదు. ఇప్పుడు 20 సంవత్సరాల ముందు అవసరం. హ్మ్. ఇప్పుడు అవసరం లేదు. కానీ 5 సంవత్సరాల తర్వాత అవసరం పడొచ్చు. హ్మ్. సో,
అదే నాకచ్చిన ప్రాబ్లమ్ అక్కడే ఉంది. సో, దీన్నే సిట్యుయేషన్‌గా కోట్ చేస్తే సేఫ్ గేమ్ పెట్టుకొని రిస్క్ చేయడం అవసరమా? హ్మ్. రిస్క్ చేస్తూ వెళ్దాం. సేఫ్ గేమ్ ఎప్పుడో ఒకసారి బిల్ అవుతది. సేఫ్ గేమ్ లేనప్పుడు ఏమవుతది? ఎప్పుడు గేమ్ రిస్కే అవుతది. సో, అదే అవును. 'కిక్' సినిమాలో హీరో మైండ్ సెట్. సినిమాలో బావుంది. సినిమాలో హ్మ్. చాలా అద్భుతంగుంది. రియాలిటీలో కానీ సినిమాలో గూడా చూస్తే వానికొక సేఫ్ గేమ్ ఉంది. వాళ్ళ డాడీకి కొన్ని కోట్ల ఆస్తి ఉంది. కొంత ప్రాపర్టీ ఉంది. ఇల్లుంది. బిల్డింగ్‌లున్నాయి. అన్నున్నాయి. వాడు నచ్చిన పని చేసాడు. వాడేమైనా బ్యాకప్ ప్లాన్ ఉంది సినిమా ప్రకారంగా. బట్ హ్మ్. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి గాని, అమ్మాయికి గాని ఆ బ్యాకప్ ప్లాన్ ఏముండదు. అలాంటప్పుడు అవును. ఆహ్, రోల్ బ్యాక్ స్టెప్ ఏంటి? హ్మ్. హ్మ్. అంటే జనరల్‌గా ఎవ్వరైనా సరే జా జా మేము ఈ సేఫ్ గేమే చెప్పాలంటే సేఫ్ గేమ్ ఆడి దాని తర్వాత రిస్క్ అనేది అసలు ఎక్కడ రాదు. ఫస్ట్ అయితే రైట్ టైమ్‌లో రైట్ థింగ్ చేస్తే అదే చెప్పబోయాను నేనిందాక. హుహు. రైట్ టైమ్‌లో రైట్ థింగ్ చేసినప్పుడు హుహు. ఎక్కడ కూడా నీకు ఏమనొచ్చు దాన్ని? పెద్ద డెసిషన్స్ ఆర్ పెద్ద రిస్క్‌లు తీసుకోవాల్సిన అవసరం ఫ్యూచర్‌లో రాదు నీకు. ఎందుకంటే సో, సేమ్ ఈ థింగ్ కన్వర్జేషన్ ఓన్లీ సోషల్ ఆర్ ఫ్యామిలీస్ కాంటెక్స్‌లోనే మాట్లాడదాము. లెట్స్ నాట్ టేక్ ఇంటు ద స్పిరిచ్యువల్ కాంటెక్స్ట్. ఒక ఇండివిడ్యువల్‌గా నో ఓన్లీ ఎన్‌లైటెడ్ సోషల్ ఆఫ్ కాన్సెప్ట్‌లోకెళ్తే కోర్స్. అసలు ఈ కన్వర్జేషన్ ఇంకోలాగెళ్తది. అవునవును. ఆఫ్ కాబట్టి కోర్స్. ఒక మామూలు కేవలం సోషల్ లివింగ్ సోషల్ బీయింగ్‌కు అప్లై అయ్యేలా మాట్లాడదాం. యెస్. యెస్. కేవలం సోషల్ వైపే వెళ్తున్నా. సో, ఎప్పుడైతే రైట్ టైమ్‌లో రైట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఫ్యూచర్‌లో మనం పెద్ద డెసిషన్‌లు, పెద్ద రిస్కులు తీసుకోవడానికి అవసరం ఉండదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆహ్, వాటెవర్ మనీ ఫర్ ఎగ్జాంపుల్ యూ మేడ్, హుహు. whatever the assets or money or whatever wealth creation that happened in yours or anyone's life happens బిఫోర్ మ్యారేజ్. చదువుకి, పెళ్ళికి మధ్యలో ఉన్న స్పేస్‌లో బ్యాచిలర్‌గా బతికినప్పుడు ఆ టైంలో జరిగిన సేవింగ్సే తర్వాత మొత్తం కాపాడుతుంటాయి. తర్వాత ఏదో కొద్ది కొద్దిగా యాడ్ అవుతుంటాయి సేవింగ్స్ గానీ, ఆ ఆ టైంలో యాడ్ అయినంత ఇంకా అవ్వవు. సో, ఆహ్, అది అందరూ ఎప్పుడైతే చేస్తారో అది సేఫ్ గేమ్. సో, వెన్ దే మేడ్ ఇనఫ్ మనీ ఇన్ ద రైట్ టైమ్ తర్వాత చేసేయన్ని కూడా ఎక్స్‌పెరిమెంట్స్ అవ్వచ్చు. ఎన్ని ఎక్స్‌పెరిమెంట్స్ అయినా చేయొచ్చు వాళ్ళు. కానీ వాళ్ళు ఒక సేఫ్టీ నెట్‌లోనే ఉంటారు. హుహు. సో, దానికి ఎక్స్‌ట్రీమ్‌గా ఆలోచించి అసలు అటువైపు వెళ్ళడమే అవసరం లేదు అనేది కూడా ఆలోచించొచ్చు. కానీ అంత వర్త్ కాదు. ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్‌లో నా డిగ్రీ అయిపోగానే ఒక కొత్తదేదన్నా ట్రై చేద్దామని అదొక ఎక్స్‌ట్రీమ్ అంటున్నా అంత అంత వర్త్ కాదది. ఒక 3 నువ్వు చెప్పినట్టు 3, 4 సంవత్సరాలు చాలు. ఆ జాబు దట్ విల్ గివ్ యూ వాటెవర్ యూ నీడ్ ద సేఫ్టీ నెట్ హుహు. టు హుహు. పర్స్యూ వాటెవర్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎగ్జాక్ట్‌లీ. ఫ్యూచర్. బట్ దీనికి ఇంకొక అడిషన్ ఏంటంటే ఇందాక కాల్‌లో మాట్లాడుకున్నాం. నువ్వన్నావు. సో, ఇందులోకొచ్చేసి కండిషన్‌లో ఇరుక్కుపోతున్నాం. 3, 4 సంవత్సరాలు అన్నారు గానీ, ఇప్పటి వరకు ఇంకా ఇందులోనే ఇరుక్కుపోతున్నాం. ఇంకా ముందుకు కదలట్లేదు, వెనక్కి కదలట్లేదు గదా! అని నువ్వంటావు. అయితే ఇక్కడ వచ్చిందేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 'పిఆర్ సుందర్' ఉంటాడు గదా! స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఆయన ఏం చెప్తాడంటే, ఆయనకో 50,00,00,000, 100,00,00,000 ఆస్తుంటదేమో. కానీ ఆయన ఏం చెప్తాడంటే, 15 కోట్ల తర్వాత మీ లైఫ్ స్టైల్ ఏం మారదు. రూ. 1,00,000 జీతం కరెక్ట్. నెట్ కరెక్ట్. వర్త్ నుంచి అగ్రీ. 10,00,00,000 వరకు మారొచ్చేమో. 10,00,00,000 కరెక్ట్. తర్వాత మీకేం మారదు. సో, దాని తర్వాత మీరు అంతా మీకేదన్నా బిజినెస్ ప్యాషన్ అలాంటియేమన్నా ఉంటే తప్ప, పిచ్చి అదంతా ఉంటే తప్ప, మీరు డబ్బుల్ని పర్స్యూ చేయాల్సిన అవసరం లేదు. మీ లైఫ్‌లో ఎటువంటి చేంజ్ తీసుకురాదు. సో, ఆ పాయింట్ చెప్పి ఇన్ ద సేమ్ వే ఆయన లెవెల్‌కి ఆయన చెప్పాడు. ఆయనకు పెద్ద 10, 15 కోట్లు ఆయనకవసరం. ఆయనకు పెద్ద ఇల్లు కరెక్ట్. లైక్ కరెక్ట్. ఈస్ అది ఈస్ రన్నింగ్ సమ్ ఇండివిడ్యువల్ థింగ్ బేసిక్‌గా. ఖచ్చితంగా ఇండివిడ్యువల్. నంబర్ అనేది సర్టెన్ నంబర్ ఈస్ హ్మ్. స్పెసిఫిక్ టు సర్టెన్ ఇండివిడ్యువల్. యాహ్! యాహ్! సో, హుహు. ఆ నంబర్ మనకేంటి అనేది తెలుసుకొని దాన్ని అక్ రివర్స్‌లో కొడితే మా డ్యాడీ 10,00,00,000 హ్మ్. సంపాదించుంటే నాకు 0. కానీ హుహు. ఆహ్, మీ నీ నీకు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ నుంచి వచ్చింది. హుహు. నీకు పిల్లలు పుట్టే కొద్దీ అది డివైడ్ అయిపోయి ఒక పాయింట్‌లో అవి అయిపోతాయి అసెట్స్. కానీ ఆహ్, నువ్వు వర్క్ చేయకుండా ఉంటావు చూడు అయున్నాయి గాబట్టి. సో, ఎప్పుడైతే వర్క్ కల్చర్ దెబ్బతింటదో ఫ్యామిలీలో, హుహు. అప్పుడు మళ్ళీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉన్నా గూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటావు. అగ్రీడ్. మంచి పాయింట్ యాక్చువల్లీ. చాలా మంచి సో పాయింట్. సో 2 ఎక్స్‌ట్రీమ్స్ ఉన్నాయి. ఏంటి ఒకటేమో వర్క్ కల్చర్ లైక్ వర్కహాలిక్ అయిపోయి
మొత్తం దాన్నే చేసి చేసుకుంటూ అదొక ఎక్స్ట్రీమ్ వెళ్ళడము. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే అసలు ఈ జాబ్ ఇవన్నీ కార్పొరేట్ కల్చర్ కరెక్ట్. ఇవన్నీ అసలు వద్దు అని బయటికి అసలు అందులోకి వెళ్ళకుండా ఉండడం. కరెక్ట్. దీనికొక చిన్న ఎగ్జాంపుల్ గూడా చెప్తా. రీసెంట్‌గా హ్మ్. నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఐ మీన్ ఎంబీఏ అయిపోయింది. జాబ్ వస్తుంది. సో, వాళ్ళకు ఆంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళకి 2, 3 ఫర్మ్స్ ఉన్నవి. సో, ఆహ్, హ్మ్. ఏ ఫర్మ్ అయినా వాళ్ళు జాయిన్ అయిపోయి దాన్ని గ్రో చేయొచ్చు. సో, నాతో మాత్రం నేను చెప్పే ఇన్‌పుట్ గూడా అదే. సో, ఇందులో జాయిన్ చేయాలా? లేదా వాడేదైనా కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయ్యి అక్కడ ఉండాలా? అన్నది వచ్చి నేను స్ట్రిక్ట్‌లీ ఇన్సిస్ట్ చేశా. మీరు ఫస్ట్ మీ అబ్బాయిని హ్మ్. తీసుకెళ్ళి ఒక కార్పొరేట్ కంపెనీలో జాయిన్ చేపియండి. అది ఒక ఒక హ్మ్. ఒక ఆబ్వియస్‌గా వాల్యూస్ ఉన్న కంపెనీ. నీకు సర్టెన్ లైక్ లేబర్‌లాగా చేసే కంపెనీ కాకుండా ఎందుకంటే వాడు అక్కడ క్రూసైడ్‌లా పని చేయాలి వాడు. వాడికి బాడీకి వర్క్ యాహ్! అలవాటు అవ్వాలి. మనకెందుకంటే కాలేజ్ నుంచి నా ఓన్ కంపెనీకొస్తే ఒకలా ఉంటది. కాలేజ్ నుంచి ఒకరి దగ్గరికెళ్తే ఒకలా ఉంటది. సర్టెన్ ట్రైనింగ్ జరగాలి ఒక పిల్లోడికి. ఎంత కాదన్నా అవును. స్కూల్‌లో ట్రైనింగ్ జరుగుతది. కాలేజ్‌లో ట్రైనింగ్ అలాగే ఆఫీస్‌లో ట్రైనింగ్ జరగాలి. అసలు హ్మ్. సిస్టమాటిక్‌గా వర్క్ చేయడం ఏంటి? ఎందుకంటే నా స్కిల్ నాకిప్పుడు ఈ ఆఫీస్‌లో జాయిన్ అయ్యేంత వరకు తెలీదు అజైల్ ప్రాసెస్ ఎట్లుంటదని చెప్పేసి. హ్మ్. ఒకవేళ నాకు అజైల్ ప్రాసెస్ వల్ల వాడడం వల్ల చాలా బ్యూటిఫుల్ థింగ్స్ తెలిసినాయి. నేను లైఫ్‌కి అప్లై చేయడం మొదలుపెట్టా. నేను ఆ హ్మ్. జాబ్‌లో జాయిన్ అవ్వకుండా కూడా అజైల్ ప్రాసెస్ నేర్చుకొని అప్లై చేసుకోగలుగుతా. కానీ ఎంతవరకు? ఇదంతా ప్రతీదీ నేనొక్కడే జేయాలి. కానీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్పొరేట్ కంపెనీ అనేది కంటిన్యూయస్‌గా హ్మ్. త్రోపుట్స్ ఇస్తూ ఉంటది. 100% త్రోపుట్స్ ఇస్తా ఉంటది. ఆల్‌మోస్ట్ 100% ప్రతి సిస్టమ్ నుంచి. కాబట్టి నువ్వు హ్మ్. అందులోకెళ్ళడం వల్ల యూ గెట్ ట్రైన్డ్. నేనదే చెప్పేవాడిని. యాహ్! 2, 3 సంవత్సరాలు పంపించండి. ట్రైనింగ్ అవుతది. డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ పీపుల్ కనపడతారు. ఎంట్రీ లెవెల్ నుంచి, సీనియర్ నుంచి, మేనేజర్ నుంచి వాడు ఎంత పొలైట్‌గా ఉంటాడు, ఎంత రెస్పాన్సిబుల్, అరగెంట్‌గా ఉంటాడు అన్నీ తెలుస్తాయి. ఒక లైక్ 'మహాభారత' బుక్ చదివినట్టు తెలుస్తది ఆడికి. 2, 3 అవును. సంవత్సరాలు ఎళ్తే వీడికి అర్థమవుతది. వాట్ ఈస్ వాట్ ఒక కార్పొరేట్ కంపెనీ ఎలా బిల్డ్ చేయాలి? ఆర్ ఎలా నడుస్తది? సీఈఓ కూడా వెరిజోన్ హైదరాబాద్‌లో మా ఫ్రెండ్ చెప్పేవాడు. హ్మ్. ఆ బ్రాంచ్ హెడ్ ఎవడైతే ఉంటాడో వాడు కూడా లంచ్ టైమ్‌లో ఎవరో ఒక టేబుల్‌లో మీద కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ తినేస్తాడు. అన్ని కంపెనీలు ఉండకపోవచ్చు. కానీ వాడు మావాడు షాక్ అయ్యాడు. ఒకరోజు వాడి టేబుల్ మీద కూర్చుంటే వీడికి ఫ్రెండ్లీగా అనిపించింది. మళ్ళీ క్యాజువల్ ఫ్రెండ్ లాగా మాట్లాడతాడు. కంపెనీ స్టాండర్డ్స్ లాగా గాకుండా. అంటే హ్మ్. అదొక చాలా ఇంప్రెషన్ ఉంటుంది. ఒక పిల్లోడు అలాంటి కంపెనీకెళ్ళి వాడు ఆ సీన్ చూసిన తర్వాత రేపు పొద్దున్న నా కంపెనీలో నేను ఎలా ట్రీట్ చేస్తాను. ఆబ్వియస్‌గా నాకు చాలా నచ్చింది గదా! నేను ఆబ్వియస్‌గా అలానే ట్రై చేస్తా. ఇది ఒకవేళ అవును. నేను ఓన్‌గా నా కాలేజీ నుంచి ఎళ్ళిపోతే ఎట్లుంటది? కాలేజీ ఎలా ఉంటది? హైరార్కీ ఒకలా ఉంటది. టీచరు దండం యాహ్! పట్టుకుంటాడు. వాడిని డిక్టేట్ చేస్తాడు. అదేదో వర్కౌట్ అవుతదని చెప్పి ఇక్కడ ఇంప్లై చేయడానికి ట్రై చేస్తా. అవును. సో, విచ్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. హుహు. యాహ్! అండ్ ట్రైనింగ్. నువ్వు చూసుకుంటే కూడా ఇప్పటి వరకు బోలెడంత నెట్ వర్త్ వెనకేసుకున్న వాళ్ళు మెజారిటీ ఆఫ్ 95 ఆర్ 99% ఆఫ్ ది పీపుల్ కూడా బిలియనీర్స్ ఫర్ ఎగ్జాంపుల్. కరెక్ట్. హుహు. వాళ్ళందరూ గూడా నాకు బిలియన్స్ కావాలి, బిలియన్స్ కావాలి, బిలియన్స్ కావాలి అనుకుంటూ పని జేయలేదు. వాళ్ళు ఆ వర్క్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళు కరెక్ట్. కరెక్ట్. ఎప్పుడో 15, 20 సంవత్సరాల ఏజ్ అప్పుడు వాళ్ళు ఒక విజన్ ఏదైతే ఉందో, హుహు. హుహు. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అదే విజన్ మెయింటైన్ చేసి దాన్ని మొన్న ఎన్విడియా సీఈఓ, హుహు. ఫౌండర్ ఏ ఏమంటున్నాడు? రేపు నేనేం జేస్తా అనేది ఇంపార్టెంట్ గాదు. ఒక 30 సంవత్సరాల తర్వాత నేనేం జేస్తా? హ్మ్. ఎలాంటి ప్రొడక్ట్స్ తెస్తా? అది ఇంపార్టెంట్ నాకు అని చెప్పి సంథింగ్ అంటున్నాడు. సో, దేర్ విజన్ ఈస్ ఆల్‌వేస్ లాంగ్ టర్మ్. అండ్ యాస్ లాంగ్ యాస్ యూ కీప్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్, ఎనర్జీ, స్కిల్ సెట్ అండ్ మనీ ఇన్ లాంగ్ టర్మ్ థింగ్స్ దానికి తగ్గట్టే నీకు రివార్డ్స్ ఉంటాయి. ది ఓన్లీ థింగ్ నీకు సెక్యూరిటీ గావాలి లైఫ్‌లో అంటే లాంగ్ టర్మ్‌లో పెట్టు. అంటే ఇప్పుడు ఒక టమాటా మొక్క 3 నెలల్లో వస్తది, పోతది. క్విక్ మనీ అని అనుకుంటాం. కానీ హుహు. దానికి తగ్గట్టే మెయింటెనెన్స్ ఉంటది. తర్వాత 3 నెలల తర్వాత ల్యాండ్ ఖాళీ అయిపోతది. నువ్వు అక్కడ చెట్టు కరెక్ట్. నాటితే, మామిడి చెట్టు నాటితే 5 ఏళ్ల వరకు నీకేం రాదు. కానీ నువ్వు చనిపోయే వరకు అది వస్తూనే ఉంటది ఏదో ఒక ఎగ్జాక్ట్‌గా. టైంలో. హుహు. హుహు. సో, ఇన్ ద సేమ్ వే మొన్న నువ్వు ఫాలో అయ్యావో లేదో 'నాన్వేషన్' ఆ యూట్యూబరు సమ్ భయ్యా సన్నీ యాదవ్ అని తిడుతున్నాడు. ఈ బెట్టింగ్ చూస్తున్నా. యాప్స్ అది చూస్తున్నా. ఇది. చూస్తున్నా. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు జనరేషన్ అంతా గూడా ఈ ఎక్స్‌ట్రీమ్‌లో ఏంటి కార్పొరేట్ కల్చర్‌కి ఎళ్ళగూడదు అనే ఒక ఎక్స్‌ట్రీమ్ అయితే, ఈ హుహు. ఎక్స్‌ట్రీమ్ ఎందుకొచ్చింది తెలుసా? వర్కహాలిక్‌గా మునిగిపోయి మొత్తం అందులోనే పని చేసుకుంటూ జీవితాలు గడిపేస్తున్నారు గదా! వాళ్ళని చూసి ఈ ఎక్స్‌ట్రీమ్ ఆ ఎక్స్‌ట్రీమ్‌ని చూసి ఈ ఎక్స్‌ట్రీమ్ తయారవుతుంది. ఏంటి ఓహో! లైఫ్ అంటే అట్లుంటదా? అది నాకు వద్దే వద్దసలు అని జెప్పి, మరి క్విక్ మనీ ఎక్కడొస్తది నాకు అంటే ఈ బెట్టింగ్ ఇలాంటియి అదే. లేకపోతే చిన్న బిజినెస్‌లో ఏదన్నా క్విక్ మనీ వచ్చేది చేద్దామని వాళ్ళ కీ ఏజ్ ఇంపార్టెంట్ ఏజ్ ఏంటి 25 సంవత్సరాలు 20-30 హ్మ్. మధ్యలో. హ్మ్. ఆ టైంలో వాళ్ళు ఈ క్విక్ రిలక్టెన్స్‌తో మనీ. హ్మ్.
క్విక్ మనీకి దాంట్లో పడిపోయి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యట్లేదు ఆ టైంలో. ఇప్పుడు నేను ఏం చెప్పా, పెళ్లికి గ్రాడ్యుయేషన్ పాస్ అయిన దాని మధ్యలోనే రియల్ సేవింగ్స్ అనేవి మొదలవుతాయి. నీకు 20,000 శాలరీ ఉన్నా కూడా నువ్వు నెలకి 5,000 మాత్రమే సేవ్ చేసినా కూడా అది 10 గుడ్ సంవత్సరాలు అమౌంట్ ఆఫ్ బోల్డంత మనీ నువ్వు అవుతుంది. చేయగలుగుతావు ఆ టైంలో బేసిక్‌గా. యాహ్! సో, కంపారిటివ్‌లీ. చిన్న చిన్న చిల్లర డబ్బులైనా సరే 10 ఏళ్లలో నువ్వు బోల్డంత సేవ్ చేయగలుగుతావు. సో, నీకు పెళ్ళైనంక అంత కుదరకపోవచ్చు మాక్సిమం. సో, కుదురుతుంది అనుకుంటే గానీ అది అంతకంటే తక్కువే అవుతది ఏదైనా సరే. యాహ్! కరెక్ట్. హుహు. అండ్ సర్కమ్‌స్టాన్స్ బేస్డ్ ఇంకా అదంతా. యాహ్! అస్యూమింగ్ దట్ యూ డోంట్ హావ్ ఎనీ కెరియర్ గ్రోత్. ఇప్పుడు బ్రెయిన్ ఉన్నోళ్ళకి కొద్దిగా ఎక్కువొస్తది. టైంకి తగ్గట్టు మారి, ప్లాట్‌ఫార్మ్స్ మారి, సాఫ్ట్‌వేర్‌లు నేర్చుకొని అలాంటోళ్ళకి 1,00,000, 2,00,000 వస్తది. టైంకి తగ్గట్టు మారలేనోళ్ళని స్లో థింకర్స్ ఉంటారు. వాళ్ళకి 20, 30 వేలే వస్తది. 5 ఏళ్లైనా, 10 ఏళ్లైనా 50,000 ఉంటది మాక్స్. వాళ్ళేం చెయ్యలేరు అని నమ్ముతున్నాం ప్రెజెంట్ గాని, హుహు. 1,00,000, 2,00,000 సాలరీ వస్తూ కూడా 10 ఏళ్ల తర్వాత ఏం మిగలని వాళ్ళు ఉన్నారు. 20, 30 వేలు మాత్రమే సంపాదిస్తూ నెలకు 5,000 మాత్రమే సేవ్ చేసినోళ్ళు 10 ఏళ్ల తర్వాత కోటీశ్వరులైనోళ్ళు. అవునా! డెఫినెట్‌గా. సో సిస్టమాటిక్ ప్లానింగ్ బేసిక్‌గా. యాహ్! వారెన్ బఫెట్ అంటాడు అందుకనే. వారెన్ బఫెట్ ఆర్ బిల్ గేట్స్ అనుకుంటా. హుహు. సమ్‌వన్ వి ఆహ్, ఓవర్ ఎస్టిమేట్ వాట్ వి కెన్ డూ ఇన్ 1 ఇయర్ అండ్ అండర్ ఎస్టిమేట్ వాట్ వి కెన్ డూ ఇన్ 10 ఇయర్స్. హ్మ్. 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 సో, ఇక్కడ ఇనీషియల్ స్టేజ్‌లో ఎటువంటి ఎక్స్‌ట్రీమ్స్‌కి వెళ్ళకుండా సేమ్ థింగ్ అప్లైస్ టు చిల్డ్రన్. చిన్న చిన్న పుట్టిన పిల్లవాడి నుంచి వాడు అడల్ట్ అయ్యే వరకు గూడా వాడికి ఎటువంటి ఎక్స్‌ట్రీమ్స్ చూపియకుండా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంటే లైక్ యాస్ ఎ పేరెంట్ నువ్వు ప్రకృతిలో గూడా వదిలేయొచ్చు. రోడ్డు మీద గూడా వదిలేయొచ్చు. పిల్లోడిని పెరగరా అని జెప్పేసి. కానీ ఎందుకు నువ్వు లైక్ పేరెంట్ రోల్ ఏంటసలు అనంటే, యూ నీడ్ టు మెయింటైన్ ఎ బ్యాలెన్స్ ఫర్ హిమ్. టు షో హిమ్ ఆల్ ది యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ గైడెన్స్ అంటే ఏంటి? ఎవడైనా సాఫ్ట్‌వేర్ జాబ్ జేసేసి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ వాడి హెల్త్ పాడు చేసుకొని, అందులో మునిగిపోయి ఫ్యామిలీ లైఫ్ లేక అట్లా అయిపోయిన వాడిని చూస్తే పిల్లవాడికి ఒక ఇంప్రెషన్ వస్తది. వాడి యంగ్ ఏజ్‌లో, టీనేజ్‌లో. వాడికి నువ్వు రైట్ గైడెన్స్ ఇచ్చి ఇది మాత్రమే కాదురా! ఆ ఎగ్జాంపుల్ గూడా ఉంది చూడు. ఆయన కొంతవరకు మంచిగా హ్మ్. సంపాదించి కరెక్ట్ టైమ్‌లో రిటైర్ అయిపోయాడాయన. అప్పుడు ఆయన మంచిగున్నట్టు. ఇలాంటి ప్రతి జనరేషన్‌లో ప్రాబ్లమ్స్ అయిన ఉంటది. ఇప్పుడు అదేంది హ్మ్. ఇప్పుడు మా పేరెంట్స్ టైమ్‌లో కంటిన్యూయస్‌గా డ్రింకర్స్ ఉండేవాళ్ళు. సో, హెల్త్‌లు హ్మ్. ఖరాబ్ చేసుకున్నవాళ్ళు. సో, నెక్స్ట్ జనరేషన్‌లో కొంతవరకు ఓకే. ఆ ఎఫెక్ట్‌తో మానేసిన వాళ్ళున్నారు. లేదా కండిషనల్ డ్రింకింగ్ చేసేవాళ్ళున్నారు. సో, దీని నుంచి హ్మ్. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇక్కడి నుంచి ఒక ప్రాబ్లమ్ మేబీ. కనబడొచ్చు వాళ్ళకి. సో, ఆ తర్వాత వాళ్ళు యాహ్! పైకెళ్ళొచ్చి కిందకి మేము చూస్తూనే ఉన్నాం. మా మా పేరెంట్స్ జనరేషన్‌లో దే ఆర్ ఔట్ అండ్ ఔట్ డ్రింకర్స్. ఫ్యామిలీని హ్మ్. తాకట్టు పెట్టి డ్రింకర్స్ చేసేవాళ్ళున్నారు. కానీ మా జనరేషన్ మేమెలా తయారయ్యామంటే అట్‌లీస్ట్ మా జనరేషన్ ఒక 5 ఇయర్స్ ప్లస్ ఆర్ మైనస్‌లో వీళ్ళు ఆ నాలెడ్జ్ అవన్నీ చూసిన వాళ్ళు కాబట్టి ఫ్యామిలీలో వాళ్ళు సోషల్ డ్రింకర్స్‌గా మారారు. హ్మ్. సో, ఓన్లీ వీకెండ్స్ లేకపోతే ఓన్లీ 1 బియర్, 2 బియర్ ఆర్ నో డ్రింకింగ్. నో డ్రింకింగ్ అనేది ఈ యాహ్! జనరేషన్‌లో ఎక్స్‌పెక్ట్ చేయలేం కాబట్టి అట్‌లీస్ట్ కండిషనల్‌కొచ్చారు. హ్మ్. కానీ వీళ్ళకి యాహ్! వేరే అడిషనల్ థింగ్స్ యాడ్ అయినాయి. అది ప్రీవియస్ హ్మ్. జనరేషన్‌లో లేనివి. అమ్మాయిలవ్వచ్చు, లేదా వీడవ్వచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. సో, ఇది ఈ హ్మ్. జనరేషన్‌కి తెలుస్తది. వాళ్ళ పిల్లలకి తెలుస్తది. సో, ఇది సైకిల్. ఆబ్వియస్‌గా సైకిల్. అబ్సొల్యూట్‌గా ఎప్పుడెళ్తారంటే ఐ డోంట్ నో. వాట్ ఈస్ అబ్సొల్యూట్ ఆల్సో ఐ డోంట్ నో. మేబీ బట్ నువ్వు చెప్పినట్టు మనం ఏదైతే బ్యాలెన్స్ అంటున్నామో అది ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఈ జనరేషన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి? వర్కహాలిక్స్‌ని చూసి అసలు ఆ కార్పొరేట్ లైఫ్‌కే దూరంగా హ్మ్. ఉండే ఇది జనరేషన్ మేబీ నెక్స్ట్ నెమ్మదిగా నేర్చుకొని, తెలుసుకొని రైట్ సో, ఫైనాన్సెస్ బేసిక్‌గా మేనేజ్‌మెంట్ నువ్వన్నదాన్ని ఏ తెలుసుకొని రకంగా అట్లా ఫాలో అవుతారు. చెప్పొచ్చంటే బేసిక్‌గా హ్మ్. రైట్ వేలో చెప్తే ఆహ్, ఎగ్జాంపుల్‌ని ప్రాపర్‌గా స్టడీ చేయాలి. హ్మ్. స్టడీ చేసినప్పుడే నీకు ప్రాబ్లమ్ ఏంటి అనేది అర్థమవుద్ది. న్యూస్‌లో హెడ్‌లైన్స్‌లో చెప్పినట్టుగా సాఫ్ట్‌వేర్‌లో అందరి జాబులు పోతున్నాయంటే అందరికి ఎందుకు? ఆ! హెడ్‌లైన్స్ హైదరాబాద్‌లో యూఎస్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా హెచ్-1 వీసాలు వాళ్ళ డిపెండెంట్స్ అందరూ జాబ్ చేయగలరు అంటే కాదు. కండిషన్స్ ఈ హెడ్డింగ్స్‌తోనే అయిపోద్ది స్టోరీ అంతా. ఓకే. హ్మ్. అమ్మాయిని రేప్ జరిగిందా? నీకు అందరి అమ్మాయిలకి రేప్ జరిగిద్దా? కాదు గదా! క్యాబ్‌లో వెళ్ళే అమ్మాయి అవును. ఎళ్ళకూడదా? సో, మన నేరేషన్ అంతా ఇట్లా బిల్డ్ అయింది. కానీ యాహ్! బిట్వీన్ ద లైన్స్ డెఫినిట్‌గా అందరూ క్యాచ్ జేసి, ఇది బ్రేక్ డౌన్ జేసి ఒక థాట్ సో, మన మన ఇండియాలో ఆల్‌మోస్ట్ చాలా తక్కువ గదా! సోషల్ డిస్కషన్స్, కన్వర్జేషన్స్.
అంటే న్యూస్ ఛానెల్ చెప్పాలి. లేదా ఇంట్లో పేరెంట్స్ తిట్టాలి. ఇవే హ్మ్. సొల్యూషన్స్ గాని నలుగురు కూర్చొని మాట్లాడి ఓకే. ఇది ప్రాబ్లమ్. ఓకే. ఈ పెళ్ళికి ముందు సెక్స్ అవసరమా? వద్దా? అయితే ఏంటి? ఒక సోషల్ డిబేట్. ఓకే. డబ్బులిచ్చి హ్మ్. తీసుకొని ఓటేయాలా? డబ్బులు తీసుకోకుండా ఓటేయాలా? తీసుకున్నా సరే నాకు నచ్చిన దానికి ఓటేయాలా? హ్మ్. వాడిచ్చేటప్పుడు తీసుకోవాలి. ఇదన్నా సోషల్ డిబేట్. ఏది రైట్ కాదో, ఏది రాంగ్ కాదో, ఆ టైంలో ప్రతి ఒక్కటి డిబేట్ చేయడం వల్ల ఒక విజ్డమ్ లేకుండా టీవీలో జనరిక్‌గా ఇప్పుడు నేనేం చేస్తా గాలికి తిరిగి నా లైఫ్‌లో బిజీగా ఉండేవాడిని. మీడియాలో ఒకటి చెప్తాడు. ఏట్ అంటే నాకు ఏది క్యాచీగా ఉంటే అది పట్టుకుంటా. అంటే ఒక, హ్మ్. ఒక పెద్ద పొలిటీషియన్ ఆర్ ఒక పెద్ద సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్తాడు. ఎవరు ఎన్ని డబ్బులిస్తే అన్ని తీసుకోండి. నీకైతే తర్వాత వాడేమి ఇయ్యడు గదా! ఏం చేయట్లేదు గదా! ఎన్నిస్తే అన్ని తీసుకోండి తప్పేముంది? కానీ నీకు నచ్చినోనికి ఓటేయని చెప్తాడు. అది నాకు హ్మ్. క్యాచీగుంది. నేను ఆలోచించను. నా వర్క్‌లో, నా బిజీలో, నా సోషల్ మీడియాలో బిజీగా ఉంటా. ఇది నాకు క్యాచీగుంది. సో, నేనేం చేస్తున్నా ఇప్పుడు ఈ రిచువల్ కంటిన్యూ అవుతదింకా. దాని మీనింగ్ రిచువల్. నాలాంటోళ్ళందరి వల్ల ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ వల్ల ఈ రిచువల్ కంటిన్యూ అయ్యిద్ది. డబ్బులిచ్చేటోని దగ్గర తీసుకో. దాని గురించి ఆలోచించము. డిబేట్ చేయము. రెసిస్ట్ చేయము. ఒక గ్రూప్‌గా మారి అలాంటివి ఇవ్వద్దని ఒక డిబేట్ పెట్టము. ఇలాంటివి పెడితే ఏమైతే అలాంటివి ఇచ్చేవాడికి ఒక టైమ్‌కి ఇన్‌ఫ్లుయెన్స్ జరుగుతది ఆళ్ళ మీద. యాహ్! అంతే గదా! ఒక 100 మంది అవును. డిబేట్ జేస్తే, ఒక 1000 మంది డిబేట్ జేస్తే సో, ఓకే. ఇదేదో తప్పుంది. ఇవ్వద్దు అని జెప్పి కాకుండా ఇస్తే తీసుకొని నచ్చినోనికి ఓటేయండి అందరూ సైలెంట్. నో డిస్కషన్. ఐ యాక్సెప్టెడ్ ద సొల్యూషన్. అయ్యో! ఇగ అది జనరేషన్స్ పాస్ అవుతా ఉంటది. ఇప్పుడు 100 టైం మారిన కొద్దీ నెక్స్ట్ 500 మారిన కొద్దీ 1000, 10,000. సో, హ్మ్. నేనదే జెప్తున్నా. డెఫినెట్‌గా అది ప్రాబ్లమ్. కానీ డిబేట్ జరగాలి. ఇండియాలో జరగంది ఆర్ ఎక్కడే జరగంది డిబేట్స్ జరగాలి బేసిక్‌గా. అవును. యూత్ మధ్యలోనో, సోషల్ యాహ్! మీడియాలోనో లేకపోతే ఎక్కడైనా డిబేట్స్ జరిగితే ఏమవుతదంటే, నా బ్రెయిన్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వరకు థింక్ చేస్తా ఉంటది ప్రతి టాపిక్ పైన. దెన్ యూ అవును. ఫాలో విచ్ ఎవర్ డిస్క్రిమినేటెడ్ సొల్యూషన్. దట్ ఈస్ అప్ టు యూ. బట్ అట్‌లీస్ట్ నర్చర్ అవ్వాలి థాట్‌ని. మా కోడలు యాహ్! నాతో మాట్లాడితే ఏం చెప్పింది? "అంతవరకు ఉంటదా? మీరు చాలా బిజీ అయితారా? లైఫ్ అంతా" అదేంటి మీడియాలో నుంచి చూసి, వాటిలో చూసి. ఆ! కానీ అదే నేను నిజంగా అదే వర్రీడ్ ప్రోగ్రామర్‌ని అయ్యుంటే, మా మేనేజర్ నన్ను తిడుతుండు అసలు అంటే ఓకే. ఇదంత ఇంత కష్టం ఉంటదా? అమ్మో! అమ్మో! అనేయాళ్ళు పెరుగుతారు. కాకుండా యూ పుట్ డౌన్, హ్మ్. టాక్ టు దెమ్ ప్రాపర్‌లీ. ఎందుకవుతది? లోడ్ ఎందుకవుతది? వర్క్ లోడ్ యాహ్! ఎక్కడి నుంచొస్తది? నువ్వు ఏం చేస్తే అది రాదు. అదొచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నేను 3 హ్మ్. దాకా వర్క్ చేశా మొన్నటి వరకు. కానీ నేను స్ట్రెస్ ఫీల్ అయ్యానా? లేదా ఛాలెంజింగ్‌గా తీసుకున్నానా? లేదా నాకు నచ్చి చేశానా? వీటన్నిటి హ్మ్. మధ్య నుంచొస్తది. నేను ఒక ఐ మీన్ నాకు ఒక కార్‌ని వాడడం డ్రైవింగ్ రాదు. కార్ డ్రైవింగ్ రాదు. కానీ నేను అక్కడికెళ్ళాలి. సో, నేను కార్‌లో కూర్చొని నాకు మొత్తం లైక్ మైండ్ బ్లాక్ అవుద్ది. ఏదో చిన్న వీడియోలో ఒక హ్మ్. గ్లింప్స్‌లో తెలుస్తది. ఇది నొక్కితే ముందుకెళ్తదని. కానీ ఏది మొత్తం టెన్షన్‌లో ఎళ్తా. కానీ ఒకసారి నాకు ఐడియా ఉన్నప్పుడు కార్ ఎలా ఫంక్షన్ అవుతది? ఏది బ్రేక్, యాక్సిలరేటర్ ఎక్కడ టర్న్ చేయాలి? ఎక్కడ సిగ్నల్ ఇదొక ఐడియా ఉన్నప్పుడు ఒక క్లారిటీతోనెళ్తా. నేను 100 కిలోమీటర్లు ఎళ్ళని, 1000 కిలోమీటర్లు ఎళ్ళని. హ్మ్. నాకు క్లారిటీ ఉంటది. నాకు 100 కిలోమీటర్లు స్ట్రెస్ ఉండదు. 1000 కిలోమీటర్లు ఎళ్ళాలన్నా సరే, ఓకే. 200 తర్వాత ఒక బ్రేక్ తీసుకోవాలి. అరగంట ఆగుతా. కాఫీ తాగుతా. వీలైతే ఒక న్యాప్ తీసుకుంటా. మళ్ళీ 250 ఎళ్తా. నేను 1000 చేస్తాను. 1000 చేయకుండా ఉండను. ఎందుకంటే రిక్వైర్మెంట్ ఈస్ 1000 కాబట్టి. కానీ నేను ఎలా యాహ్! అప్రోచ్ అవుతాను. అలా కాకుండా డ్రైవింగే సరిగ్గా రాదు. ఓహ్! అయ్యయ్యో! అయ్యయ్యో! అంటే అలానవుద్ది. సో, మనం ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్‌కి ఈ ఎక్స్‌ప్లనేషన్ ఎక్కడి నుంచి రైట్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నామో మెంటర్స్ అయ్యుండొచ్చు, కాలేజ్ అయ్యుండొచ్చు, పేరెంట్స్ అయ్యుండొచ్చు, సిబ్లింగ్స్ అయ్యుండొచ్చు. ఖచ్చితంగా కూర్చోబెట్టి మాట్లాడాలి వాళ్ళతోని. అది రైట్ ఎగ్జాంపుల్ అవును. కాదు. అక్కడ జరగడానికి ఈ రీజన్స్ ఉండొచ్చు. సో, డోంట్ ఫ్రీక్ ఔట్ ఆర్ డిస్కస్ విత్ దెమ్ ఏమైయుండొచ్చు. ఇది డెఫినిట్‌గా యాహ్! అవసరం. కన్‌క్లూజన్ సొల్యూషన్స్ పాస్ చేయకూడదు. ఎందుకంటే అప్పుడేమవుతది ఇదే జరిగింది. మీడియాలో హెడ్‌లైన్ చూస్తారు. అమ్మాయిలందరూ వీడు తింటున్నారు. ఖతం అదే అండ్ సొల్యూషన్ అయిపోద్దా? పేరెంట్స్ అందరూ తినని అమ్మాయిని కూడా వాళ్ళ పేరెంట్స్ తిడతారు. సేమ్ థింగ్ మీడియాలో యూట్యూబ్‌లో గాని లేకపోతే ఎక్కడ చూసినా గూడా నీకు ఈ ఈ కైండ్ ఆఫ్ హెడ్డింగ్స్ వస్తాయి. ఏంటి 9-5 జాబ్ వదిలేసేసి ఒకళ్ళ కింద పని చేయడం ఇష్టం లేక ఈ వ్యాపారం పెట్టుకొని అది సక్సెస్ ఫ్యాన్సీ‌గా అయ్యాడు. అదొక మారిపోయింది. ఎగ్జాంపుల్. ఆ! అది అది ఫ్యాన్సీ‌గా. ఫ్యాన్సీ. చాలా ఫ్యాన్సీ నేను అయిపోయింది. నిన్న నన్ను నేనొకడి కింద నిన్న పని చేయడం ఒకళ్ళు ఏంటసలు? హ్మ్. ఒకటి నిన్న ఒకళ్ళు క్వెషన్ అడిగారు నన్ను. సో, అంటే చెప్తున్నారు. మీ పిల్లవాడిని జాబ్ చేసే మైండ్‌సెట్‌తో పెంచకండి. బిజినెస్ చేసే మైండ్‌సెట్‌తో పెంచండి అని. నేనేమన్నానంటే, జాబ్ చేయడం రాకపోతే వాడు బిజినెస్ గూడా చేయలేడు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు జాబ్‌లో ఎట్లాగైతే నువ్వు మార్నింగ్ 9:00కి షో అప్ అయ్యి, సాయంత్రం వరకు పని చేసి ఎవ్రీ డే నువ్వు కన్సిస్టెంట్‌గా చేస్తే ఎట్లాగైతే నీకు సక్సెస్‌ఫుల్‌గా జాబ్ ఉంటదో,
బిజినెస్ లో అంతకంటే ఎక్కువ కన్సిస్టెన్సీ కావాలి. జాబ్ లో అయినా సరే ఒకళ్ళు పుష్ చేస్తారు నేను. బిజినెస్ లో నువ్వు ఎవరు పుష్ చేయరు, ఇంకా కన్సిస్టెన్సీ కావాలి. లేకపోతే బిజినెస్ అంటే ఏదో ఫ్రీడమ్ అని అనుకుంటున్నారు, ఒక రొమాంటిక్ ఫీలింగ్ అయిపోయింది. సో ఒకటి ఈ కల్చర్ లో 9 to 5 జాబ్స్ ని తిట్టొద్దు, అదొక ఎక్స్ట్రీమ్ లాగా చూపించొద్దు. అట్లాగని బిజినెస్ ని ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్, ఇదో ఫ్రీడమ్ అన్నట్టు కూడా చూపించదు. అదే ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్‌గా మనం ఇంకో టాపిక్‌కి జంప్ అయ్యాము. బట్ లెట్స్ కంటిన్యూ ఆన్ ద సేమ్ టాపిక్. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా కదా! సో ఇప్పుడేంటి మన మీడియా న్యూసెస్ చూసుకో ఇండియాలో. ఏంటి ఒక కంపెనీకి సీఈఓ అవుతే ఇండియన్ సీఈఓ అయ్యాడు, తమిళ్ వాడు సీఈఓ అయ్యాడు, తెలుగు వాడు సీఈఓ అయ్యాడు, ఇండియా జెండా ప్రపంచం మొత్తం వెలిగిపోతుంది. ఇన్ని కంపెనీలు సో లేపోతే పోనీ ఇండియా, పాకిస్తాన్ మీద ఏదో స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇండియా జబ్బలు జరుచుకుంది. ఇప్పుడు మనోళ్ళు మీసాలు తిప్పారు. మనం ఏం చేస్తున్నాం అసలు? ఇదే కదా ప్రాబ్లమ్ క్రియేట్ చేసేది. మొన్న అదే సేమ్ డిస్కషన్ ఎవరి గురించి అయితే సునాంగ్ గురించి జరిగింది. అదే యూకే ప్రెసిడెంట్, యూకే ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ అని చెప్పి పెద్ద డిస్కషన్ జరిగితే మన వాళ్ళు ఏం చెప్తారు, అరే ఇండియన్ అయితే కానీ వాడు పాప వాడికి ఏదో కష్టపడ్డాడు సిపిఎం ఈ మీడియాలో ఉదరగొట్టి న్యూస్ బులెటిన్స్ అన్ని రన్ అయితే ఇవెవడంటే బ్రిటిష్ వాడు చూస్తే లేనని మొదలు మీరు పెడతారు. అవును కదా ఇండియన్ కదా, ఓకే నారాయణమూర్తి అల్లుడు అంట కదా. ఆయన మీరు ఎందుకు రేజ్ చేస్తున్నారు? ఆడు కష్టపడ్డాడు, అర్హత వచ్చింది, చేశాడు. అక్నాలెడ్జ్ ఇట్. కానీ ఇదొక విర్చులాగా ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో చర్చలు పెట్టి 5, 5 గంటలు పెట్టి అమెరికన్ ఇంగ్లీష్ మీడియాతో గూడా ఒక ఇండియన్ మీ కంట్రీని రూల్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే ఇండియన్స్ ప్రపంచాన్ని జయించుతున్నట్టేనా? మీరు ఒకసారి మమ్మల్ని రూల్ చేశారు. ఇప్పుడు మావాడు మిమ్మల్ని రూల్ చేస్తున్నాడు గదా! ఎందుకీ పిచ్చకుంట క్వెషన్స్ అని చెప్పు. ఇదంతా ఏం చేస్తది జనాల్ని? అక్కడికే తీసుకెళ్తుంది మళ్ళీ. సో ఖచ్చితంగా ఒక పాయింట్ ఉండాలి, సెట్ పాయింట్. ఏమడగాలి? ఏం అడగకూడదు. అవును. అండ్ ఇప్పటి వరకు తెలుసా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచాయ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే భారతీయుడు సీఈఓ అయ్యాడు గూగుల్ కి అనే మందిలో ఒక 10% మందికి కూడా తెలుసో లేదు అసలు ఎందుకు అయ్యాడు సీఈఓ అక్కడికి వెళ్ళాక. అసలు అందులో అచీవ్మెంట్ ఏం చేశాడు ఆ కంపెనీలో ఇంటర్నల్ గా. సో అది తెలిస్తే అట్లీస్ట్ ఓకే అట్లా చేస్తే ఇంత సక్సెస్ వస్తుంది అనమాట అని ఒక అది మాట్లాడుకోవాలి. బేసిక్‌గా డిస్కషన్ టాపిక్ అది కావాలి. సుందర్ పిచాయ్ ఇండియన్ సీఈఓ కావచ్చు, అది చాలా చిన్న మ్యాటర్. కానీ ఏ స్టెప్స్ వేయడం వల్ల ఎంత కన్సిస్టెంట్‌గా ఇప్పుడు సుందర్ పిచాయ్ హీరో అయ్యాడు. దానికి ముందు 10 మంది సీఈఓలు ఉన్నారు. వాళ్ళు ఇండియన్స్ వాడు కాదు. వాడు సీఈఓ ఎట్లయ్యాడు, వీడు సీఈఓ ఎట్టాడు, పాత ఇంపార్టెంట్. అంతేగాని మనిషి ఇంపార్టెంట్ కాదు బేసిక్‌గా. ఈ రోజు ఇండియన్, రేపు చైనీస్ అవుతే చైనీస్ మీడియాలో వస్తది న్యూస్. అంతే తేడా. బట్ యాహ్! విచ్ ఈస్ ఎన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు పిల్లల విషయంలో కూడా కాల్‌లో మాట్లాడుకున్నాం కదా. సో అమెరికాలో ఒక ఎక్స్‌ట్రీమ్ ఉంది. ఏంటి, పిల్లల్ని వేరే రూమ్ లో పండుకోబెట్టి వాళ్ళు ఏడ్చినా సరే అటెన్షన్ పే చేయకుండా పొద్దున వరకు అట్లా ఉంచితే వాళ్ళు రేపు పొద్దున ఒక మంచి ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా తయారవుతారు అనేది వాళ్ళ కాన్సెప్ట్. అయితే ఇండియా కాన్సెప్ట్ ఏంటి అని అంటే పిల్లలకి చిన్నప్పుడు వయసులోనే ఎఫెక్షన్ అందించకపోతే కావాల్సినంత పెద్దయ్యాక వాళ్ళ ఎఫెక్షన్ లోపిస్తుంది, వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది వీళ్ళ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఈ రెండిట్లో కూడా ప్రాబ్లం ఎవరు అని అంటే ఇది మాత్రమే కరెక్ట్, అది తప్పు, అది మాత్రమే కరెక్ట్, ఇది తప్పు అని వాదించే వాళ్ళు ఈ రెండు కేటగిరీస్ లో ఉంటారు. వాళ్ళు ప్రాబ్లం యాక్చువల్గా. ఇప్పుడు ఈవెన్ వివేకానంద సేస్ ఉమెన్ అనే లెక్చర్ లో ఉంటుంది ఒక పారాగ్రాఫ్ లో, వెస్ట్ షుడ్ లెర్న్ హౌ టు బి ఎ మదర్ ఫ్రమ్ ఇండియా అండ్ ఇండియా షుడ్ లెర్న్ హౌ టు బి ఎ వైఫ్ ఫ్రమ్ ది వెస్ట్. ఎందుకు అనంటే దే కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ మెటీరియల్ థింగ్స్, బీయింగ్ ఇండిపెండెంట్. కొన్ని విషయాలు ఈజీగా ఇంత కష్టపడక్కర్లేదు, ఈజీగా కూడా చేసేయచ్చు అని కొన్ని విషయాలు వాళ్ళు కనుక్కుంటే, కొన్ని విషయాలేమో మనం కనుక్కున్నాం ఇవి లేకపోతే కష్టం అవుతుంది, ఇది కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి కానీ అదొకటే కరెక్ట్, ఇది తప్పు అంటే ఇప్పుడు ఇండియాలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో నేను జనరల్ గా యానిమల్ వీడియోస్ చూస్తుంటా, పెట్ డాగ్స్, క్యాట్స్ ఇవన్నీ. ఇండియాలో ఎట్లుంటది అంటే కుక్కలకి పిల్లలకి అన్నం పెడుతున్నట్టు పెడుతుంటారు అనమాట, అన్నం కలిపి నోట్లో పెడుతుంటారు. నీకు యుఎస్ లో అట్లాంటిది మాక్సిమం కనబడదు. అండ్ ఇక్కడ ఏమైతుంది, మనుషులనే కాదు ఆఖరికి కుక్కల్ని కూడా డిపెండెంట్ గా చేసేసి
మొత్తం దాన్ని ఇండిపెండెంట్‌గా బతకలేకుండా అట్లా హ్మ్. చేసే కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఇక్కడ డెవలప్ అవుతుంది. దానికి కాంట్రరీగా ఇండిపెండెంట్‌గా అయ్యే మెంటాలిటీ కావాలి. బట్ దట్ షుడ్ నాట్ గో టు అనదర్ ఎక్స్‌ట్రీమ్ వేర్ 16 ఏళ్ళకి ఇల్లు వదిలేసి ఎళ్ళిపోతారు పిల్లలు. అలాంటి ఎక్స్‌ట్రీమ్ ఎళ్ళకూడదు మళ్ళీ. హ్మ్. హ్మ్. అదే చెప్తున్నా గదా! అంటే ఇంకా కొంచెం మాట్లాడుకుంటే హుహు. 2 ఎక్స్‌ట్రీమ్స్ బేసిక్‌గా. ఈ 2 హ్మ్. ఎక్స్‌ట్రీమ్సే. 22, 23, 24 దాకా పిల్లలు పేరెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఒక 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 మన ఇండియాలో అట్‌లీస్ట్ ఎంప్లాయ్‌మెంట్ అక్కడే స్టార్ట్ అవుద్ది కాబట్టి 21, 22 దగ్గర. అప్పటి యాహ్! వరకు పేరెంట్స్‌తో ఉంటూ స్లోగా జాబ్‌లో జాయిన్ అయ్యి మెల్లిగా పేరెంట్స్ వాళ్ళని ప్రాపర్‌గా డిప్లాయ్ చేసి లైఫ్‌లోకి పుష్ చేయడం అదొక సొల్యూషన్ అయితే 13, 14 సంవత్సరాల్లోనే బయటికి పంపించేసి నీ లైఫ్ నువ్వు బ్రతకడానికి కావాల్సిన వాటిని నువ్వే వెతుక్కుంటూ నీ చదువు నువ్వు చదువుకో. నీకు కావాల్సిన బ్యాక్ ఎండ్ సపోర్ట్ మేము ఇస్తాము. మోరల్‌గా గాని ఏదైనా కానీ ఆఫ్టర్ 14 యూ హావ్ టు గెట్ ఔట్ అనేది ఒక కైండ్ ఆఫ్ సొల్యూషన్స్. అది ఈ ల్యాండ్‌కి సంబంధించిన విశేషాలు. సో, ఇది ఒక ఓవర్ ద యాహ్! పీరియడ్ బిల్డ్ అయింది. ఇక్కడ లైఫ్స్‌ని చూస్తూ వీళ్ళకి లైఫ్ రన్ అవుతుంది. సో, ఇది హ్మ్. రైటా? అది రైటా? అంటే డిస్కషన్ అనవసరం బేసిక్‌గా. ఇది ఇక్కడ వర్క్ హ్మ్. అవుతుంది. ఇప్పుడు నేను యాహ్! లేదు లేదురా బాబు ఇక్కడున్న పేరెంట్‌కి నువ్వు 23 దాకా నువ్వు పిల్లోడిని పెట్టుకోవాలంటే వీడు చాలా వింతగా చూసి లేచెళ్ళిపో నీకేం తెలీదని చెప్పేసి మాదే కరెక్ట్. ఎందుకంటే నువ్వు డిపెండెంట్‌గా మార్చుతున్న పిల్లోడిని ఎదగనీయక చేస్తున్నా వీడు డిస్కస్ చేస్తాడు. సేమ్ అవును. అక్కడైతే వాడేం చెప్తాడు పిల్లోడిని చిన్నప్పటి నుంచి చెడగొడుతున్నాడని వాడు చెప్తాడు. సో, సర్టెన్ పాయింట్ ఈ 2 మీట్ అవ్వాలి డెఫినెట్‌గా. అది ఎప్పుడు, ఎలా అనేది ఆబ్వియస్‌గా ఒక మర్జర్‌లో నుంచి వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇండియన్ కమ్యూనిటీ యూఎస్‌కొచ్చి బ్రతుకుతుంది ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళకి హ్మ్. ప్రాబ్లమ్. వీళ్ళు ఆ సొల్యూషన్‌ని డిరైవ్ చేయాలి. హ్మ్. అమెరికన్ లాగా ఉంచితే మనం యాక్సెప్ట్ చేయలేం. 13, 14 ఇయర్స్ అప్పుడు ఒక అబ్బాయి, అమ్మాయికి మధ్యలో రిలేషన్‌షిప్ ఈస్ కామన్ ఓకే అనడము. 14 ఇయర్స్ పిల్లోడిని మనము రెడీగా లేము. అట్ ద సేమ్ యాహ్! టైమ్ వాడేమో ఇదే సొసైటీలో పెరిగుంటాడు కాబట్టి వై నాట్? నా ఫ్రెండ్ ఆడు బయట ఉంటున్నాడు కదా! పట్టణాల నుంచి అమ్మాయిలతో తిరగడం మీరేంటి ఇంకా నాకు ఇవ్వట్లేదని చెప్పి. ఓవేస్ యాహ్! కాంట్రారీగా ఇక్కడుండి అక్కడ పెట్టినా సరే అదే ప్రాబ్లమ్ వస్తది. యాహ్! అవును. డెఫినెట్‌గా. సో, ఇది ప్రెజెంట్ సఫర్ అయ్యే ఇష్యూస్ పేరెంట్స్ ఇన్ యూఎస్ పేరెంట్స్ ఐ మీన్ ఇండియన్ పేరెంట్స్ హ్మ్. ఇన్ యూఎస్. బట్ ఒక యాహ్! పాయింట్‌లో ఇది ఈ జనరేషన్‌లో ఉన్న ప్రాబ్లమే. నెక్స్ట్ జనరేషన్‌కి వాడు పేరెంట్ అవుతాడు. కాబట్టి ప్రాబ్లమ్ హ్మ్. ఉండదు. వాడికో అవును. సొల్యూషన్ వచ్చేస్తది అప్పటికి. ఎందుకంటే మనం యాహ్! ఇది ఆర్థోడాక్స్ హిందూ సిస్టమ్ నుంచి వచ్చాం కాబట్టే మనకి ప్రాబ్లమ్ ఫస్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ అవును. వాడెప్పుడైతే పేరెంట్ అవుతాడో ఇవేమి ఉండవు. వాడికి క్లియర్ ఉంటది. వాడు అవును. మెర్జ్ చేస్తాడా? మొత్తం ఫాలో అయిపోతాడా? అన్నది ఆహ్, షుడ్ బి క్లియర్. యాహ్! అవును. ఫస్ట్ జనరేషన్‌కి ప్రాబ్లమ్. హ్మ్. బట్ యాహ్! సో, బ్యాక్ టు మై ఫస్ట్ టాపిక్ రైట్. హ్మ్. సో, అదే చెప్తున్నా కదా! కండిషనింగ్. సో, ఏం జరుగుతది ఫస్ట్ 3, 4 ఇయర్స్ వరకు ఒక లెవెల్‌లో కండిషన్ చేస్తాం పిల్లోడిని. ఇది ముట్టుకోవద్దు, అది ముట్టుకోవద్దు, పడతావు, అమ్మో! ఒక కండిషన్. సరే అది హ్మ్. పోనీ అదేదో పిల్లోడిని కాపాడుకునే ప్రయత్నం అనుకుందాం. తర్వాత స్కూల్ స్టార్ట్ చేస్తాము. 3, 4 ఇయర్స్‌కో ఇప్పుడైతే ఇంకా 2 ఇయర్స్‌గా తీసుకెళ్తున్నారు. ప్లే స్కూల్ ఈస్ సమ్‌టైమ్స్ ఓకే. నాట్ ఓకే. డిబేటబుల్ థింగ్. బట్ స్టిల్ సో, అది నా పాయింట్ కాదు. ఇంట్రెస్ట్ పాయింట్. సో, ఏం జరుగుతుందంటే స్కూల్‌కెళ్ళేటప్పుడు పిల్లోడికి ఏం చెప్తాం, బాగా చదువుకోవాలిరా, బాగా చదువుకుంటేనే ఫ్యూచర్ ఉంటదిరా, డబ్బులొస్తాయిరా, ఫ్యూచర్ రా, లైఫ్ రా, ఇప్పుడు చదువుకోవాలిరా అని చెప్పి స్కూల్‌కి పంపిస్తాం. ఆడు పద్దాంకా చదువుతాడు. అక్కడేమొస్తుంది, అరే ఇంటర్మీడియేట్ ఈస్ ఎ బ్రిడ్జ్ రా బాబు లైఫ్‌లో. ఇది బ్రిడ్జ్. ఇక్కడ పాస్ అయితే మంచి కాలేజ్‌లో సీట్ వస్తే ఫ్యూచర్ బావుంటదిరా అని చెప్తాడు. మనం గొర్రెలం. నమ్మేస్తాం పేరెంట్స్‌ని, సొసైటీని. మళ్ళీ 2 సంవత్సరాల్లో జైల్‌లో కూర్చొని చదువుకుంటాం. ఒక ర్యాంక్ వచ్చిద్ది. అంత లైఫ్‌ను సప్రెస్ చేసేసి ఒక ర్యాంక్ వచ్చిద్ది. కాలేజ్‌కెళ్తే ఇంకేంటి అనుకుంటాం. కాలేజ్‌కెళ్ళితే మళ్ళీ ఇండక్షన్ మళ్ళీ అక్కడ మెంటర్స్, ఫెలోస్, ఫ్యామిలీస్ చెప్తాయి. ఇది చాలా క్రూషియల్. నీ గ్రాడ్యుయేషన్ అనేది చాలా క్రూషియలు. ఆ! ఇక్కడ నువ్వేది చేస్తావో అది నీ ఫ్యూచర్‌లో రిప్లికేట్ అవుద్ది. ఇప్పుడు బాగా నేర్చుకున్నావనుకో నీ జాబ్ లైఫ్ ఈజీగా అవుద్ది. ఒక పెద్ద ఎంఎన్‌సీ‌లో జాబ్ వచ్చిద్ది. వెరీ బిగ్ ఎంఎన్‌సీ 1,00,00,000 ప్యాకేజ్ వచ్చిద్ది. అప్పుడు నీ ఇష్టం అని చెప్తాడు. అవునని చెప్పి మళ్ళీ గొర్రెల్లాగా ఎంజాయ్‌మెంట్‌ని, లైఫ్‌ని అవన్నీ సాక్రిఫైస్ చేసేసి ఏదో బుక్స్ పట్టుకొని అంటే రైట్ పాత్‌లో ఎళ్ళేవాడి గురించి చెప్తున్నా. అని చెప్పేసి మళ్ళీ చదువుకుంటాం. మళ్ళీ జాబ్ వచ్చిద్ది. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్తారు మెంటర్స్ వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళొస్తారు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ వచ్చేసి ఏం చెప్తారు, "ఫస్ట్ 3 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఇయర్స్‌లోనే కదా నీకు ఒక టెక్నాలజీ పైన, ఒక జాబ్ పైన గ్రిప్ వచ్చిద్ది. 3 సంవత్సరాల్లో నీకు కమాండ్ వచ్చిద్ది. 3 సంవత్సరాల తర్వాత ప్రపంచం నీదే" అని చెప్తారు. విచ్ సీమ్స్ టు బి లాజికల్లీ కరెక్ట్. ఎందుకంటే నాకేం రాదు. వీడు నేర్పిస్తాడు. 3 సంవత్సరాల్లో నాకొచ్చిద్ది గదా! కానీ 3 సంవత్సరాలు నీకు ఏజ్ గూడా వచ్చిద్ది. అది మర్చిపోతాం మనం. ఓకే. ఆ! ఆ 3 సంవత్సరాలతో నీకు లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ వచ్చిద్ది. ఆ టైంలో నువ్వు కొంచెం లైఫ్‌ని ఇంట్రెస్ట్‌తోని ఒక 3 సంవత్సరాల తర్వాత అనుకుందాం. కొంచెం ఇంట్రెస్ట్‌తోని ఒక నార్త్ ట్రిప్, ఒక సౌత్ ట్రిప్, హ్మ్. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఔటింగ్ గోవాకెళ్ళిండనుకో ఖతం.
పేరెంట్స్, పక్కింటి వాళ్ళు, "ఏంటి మీ అబ్బాయి తిరుగుతున్నాడంట గదా! అదంట గదా! ఇదంట గదా! పెళ్లి చేయరా? ఇట్లా అయితే పోరడు ఎటో పోతాడు డబ్బులన్నీ ఆగం పట్టేస్తాడు." ఖతం. అక్కడ మొదలైద్ది. నిన్ను లాక్ జేస్తారు. అక్కడ లాక్ అయితే ఖతం. సో, మనం ఏం జేస్తున్నాము సిస్టమాటిక్ సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయిన దాన్ని ఒక ప్రోగ్రామ్డ్‌లో పిల్లోళ్ళని డిప్లాయ్ జేసేసి ఎక్కడైతే లాక్ అవ్వకుండా ఉంటాడో అక్కడి వరకు వాడిని దోసుకెళ్తాం. ఎప్పుడైతే లాక్ అవుతాడో అప్పుడు వదిలేస్తాం ఇంకా. వాడు లాక్ అయ్యాడా హి ఈస్ లాక్డ్ కంప్లీట్‌లీ. ఇంకా వాడు ఎనక్కి తిరిగితే ఎవడుండడు. ఇలా వెల్ విషర్ ఎవ్వడు ఉండడు. థిస్ ఈస్ వాట్ యువర్ లైఫ్ డూడ్. యూ హావ్ టు లీడ్. ప్రతిసారి నన్నొచ్చి అడుగుతావు ఎందుకు? అని వస్తదింక. అంటే ఈ ఫియర్ గూడా ఎందుకొచ్చి ఉంటదంటావు? ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్‌కి ఒక ఫియర్ ఉంటేనే వీడిని లాక్ జేసేయాలి. అంటే వదిలేస్తే ఫస్ట్ పాడైపోతుంది. ఫియర్ ఎకనామికల్ సెక్యూరిటీ లేకపోవడం అనేది ఫస్ట్ థింగ్. అంటే 2 రీజన్స్ యాక్చువల్లీ. ఒకటి ఎడ్యుకేషన్ లేకపోవడం. రెండో ఎకనామికల్ సేఫ్టీ లేకపోవడం. ఈ 2 మేజర్ రీజన్స్. అందుకే ఈ జనరేషన్‌లో మన జనరేషన్‌లో చూస్తే కంపేరేటివ్‌లీ ప్రీవియస్ జనరేషన్ మా మా నాన్న రూ. 20 ఖర్చు పెట్టి రూ. 80 సేవ్ చేస్తే, ఇప్పటి జనరేషన్ హ్మ్. వాళ్ళు రూ. 50 ఖర్చు పెట్టి రూ. 50 సేవ్ చేస్తున్నారు. హ్మ్. ఆర్ అట్లా 60 ఖర్చు పెట్టి 40 సేవ్ చేస్తున్నారు. అంటే ఈ 2 జరుగుతున్నాయి. ఒకటి నేను నేను నా లైఫ్ కోసం కాకపోతే దేనికోసం ఉంటున్నా? కొంచెం స్పెండ్ చేయొచ్చు కదా! అరే నాకు చదువుంది, జాబుంది. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర జాబ్ చేస్తా. సో, నాకు డబ్బులొస్తాయని అదొకటి. తర్వాత నాలెడ్జ్ రావడం. తర్వాత నా లైఫ్ మా నాన్న చూడు ఎంత సాక్రిఫైస్ చేయడో పాపం ఆయన ఆళ్ళు సొంతూరు దాటి ఎటెళ్ళలేదు. నేను కూడా అట్లా మిగిలిపోతానా ఏంటి? నేను 4 ఎక్స్‌ప్లోర్ చేస్తాను. బహుశా ఈ 2 యాహ్! రీజన్స్ మేజర్ రీజన్స్ అనుకుంటా. థర్డ్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఇంకా ఇప్పుడు ఈవెన్ ఇండియాలో అయినా సరే, లేకపోతే ఇప్పుడు జస్ట్ లైక్ అమెరికన్స్ వాళ్ళు రూ. 100 సంపాదిస్తే రూ. 100 ఖర్చు పెట్టేస్తారు. ఇక జేబులో ఉండదు. రిటైర్ అయినాక నాకు ఎట్లాగో పెన్షన్ వస్తది చాలా అనుకుంటారు. అదే. అది సో, అదండి. టూ విచ్ మచ్ ఇస్ ట్రస్ట్. ఇంట్రెస్టింగ్ కామెంట్. బట్ యాహ్! అదే చూడాలి. అంటే అది తీసుకెళ్ళిపోద్ది ఇప్పుడు ఎవ్వరిప్పుడు అదే. ఇది నువ్వు ఆపినా ఆగదు. నేను ఆపినా ఆగదు. తర్వాత ఇలానే ఎళ్ళిపోతది. ఇలానే ఎవాల్వ్ అవుతది సొసైటీ ఏమో నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మా తాతకి మా నాన్న దేనికి పనికి రాకుండా గాలికి తిరుగుతుండు. ఇతను లైఫ్‌లో ఏమవుతాడో నాకు భయంగుంది. కానీ మా అన్న సమ్‌హౌ హి ఫిగర్డ్ ఇట్ ఔట్. మా పేరెంట్స్‌కి మా మీద అదే ఉంటది. వీళ్ళేంటి గాలికి తిరిగేది ఏదసలు కంప్యూటర్ లేనిది ఏందసలు అది ఇది మొత్తం క్రాష్ అయిపోతది. బట్ సమ్‌హౌ వి వర్ హ్మ్. ఫిగరింగ్ ఇట్ ఔట్. అలానే నెక్స్ట్ జనరేషన్ గూడా బట్ కాంట్రిబ్యూటరీ సొల్యూషన్స్‌లో అంటే వాళ్ళు ఫిగర్ ఐ ఔట్ థింక్ చేసేస్తారు. ద గోల్ ఈస్ టు ఆహ్, రైట్ డైరెక్షన్‌లో పెట్టి ఎంత కావాలి నీ లైఫ్ స్టైల్‌కి అనేది తెలుసుకొని అది అచీవ్ చేసేసి అక్కడ క్లోజ్ చేసుకొని లైక్ వర్క్ క్లోజ్ చేయడం అంటే ఏదో జాబ్ మానేయడం అని కాదు. అగ్రెసివ్‌గా హుహు. జాబ్ అవసరం అంటే లేకుండా. నువ్వన్నదాన్ని కరెక్ట్‌గా రీఐటరేట్ హ్మ్. చేస్తే కరెక్ట్ అంటే హ్మ్. పిన్ టు పాయింట్ పెడితే హ్మ్. ఓరియంటేషన్ అనేది యువర్ ఓరియంటేషన్ టువర్డ్స్ లైఫ్ ఉండాలి. సో, లైఫ్‌కి ఏమేం కావాలి? ఎంత యాస్పెక్ట్స్‌లో కావాలి? ఎంత రేషియోలో కావాలి? నువ్వు ఎందులో ఎక్స్‌పర్టైజ్ అక్కడ కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చెయ్యి. కానీ హ్మ్. నువ్వు లైఫ్‌లో ఉన్న అన్ని యాస్పెక్ట్స్‌లో చేస్తూ ఉండు. స్పిరిచ్యువల్ లైఫ్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, స్పోర్ట్స్, ఫ్యామిలీస్, సోషల్ యాహ్! ఎంగేజ్‌మెంట్స్ ఇవన్నీ ఏ 2 తీసేసినా నువ్వు పనికిరావు. కరెక్ట్ సొల్యూషన్ గాదు. ఏ 3 తీసేసినా నీకు రాదు. ఏ ఒక్కదాని మీదనే ఎళ్లి మిగిలినయి వదిలేసినా నీకు కరెక్ట్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉండదు లైఫ్‌కి. బేసిక్‌గా అవును. లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ డెఫినిట్‌గా దీన్ని మాట్లాడుకుని లైఫ్ సెంట్రిక్‌గా బ్రతికితే నా లైఫ్‌కి ఇది గావాలి. ప్రతి లైఫ్‌కి ఈ యాస్పెక్ట్, ఈ యాస్పెక్ట్, ఈ యాస్పెక్ట్ కావాలి. ఈ టైంలో ఇది నేర్చుకోవాలి. ఇవన్నీ రైట్ ఇంగ్రీడియెంట్స్‌లో పేరెంట్స్ మనం ఒక టైంలో ఇవ్వగలిగితే ఆ! దెన్ దట్స్ ఆల్ దట్ గ్రేటెస్ట్ థింగ్ దట్ ఎనీ పేరెంట్ అవును. కెన్ డూ. సో, సిట్యుయేషన్స్ మారుతా ఉంటాయి. ఇప్పుడు కంప్యూటర్, ఇప్పుడు రూ. 1,00,00,000 నెక్స్ట్ ఇంకోటేదో వస్తది. మా తాతకి, మా నాన్నకి సిట్యుయేషన్ ఇంకోటి. కానీ ఇంగ్రీడియెంట్స్ ఆర్ థిస్. ఒక లైఫ్ అవును. సెంట్రిక్ ఇంగ్రీడియెంట్స్ అయితే వాళ్ళ చేతిలో పెడితే, సిట్యుయేషన్ బట్టి వాళ్ళు ఫిగర్ ఔట్ చేసుకుంటారు. ఎథిక్స్, ఎథిక్స్ అయితే మారవు. జేబులు కొట్టేయకూడదు, ఎదుటోడిని కొట్టకూడదు అది మారదు. యాహ్! ఒక మనిషి, ఇంకో మనిషి మధ్య రిలేషన్‌షిప్ ఎట్లుండాలని నేర్పించడం ఏ జనరేషన్ మారినా మారదు. సో, ఈ హ్మ్. వాల్యూ సిస్టమ్ ఒకటి నేర్పించేసి, లైఫ్ అంటే ఏంటిదో నేర్పిస్తే, సిట్యుయేషన్ బట్టి వాడు ఫిగర్ ఔట్ చేసుకుంటాడు. థట్స్ హౌ ఇట్ అవును. మ్యాటర్స్. నాకదనిపిస్తుంది యాహ్! బేసిక్‌గా. అవును. హ్మ్. అండ్ లైఫ్ ఓరియెంటెడ్. ఎందుకంటే మన పేరెంట్స్ గూడా చిన్నప్పటి నుంచి చూడు, పెద్ద స్కూల్‌లో చదువు, సీఈఓగా, ఎమ్మెల్యేగా, కలెక్టర్‌గా నువ్వేం జెప్తున్నావు? గొప్పగా బ్రతుకు లేదా ఎక్కువ డబ్బులు సంపాదించు. రెండే చెప్తున్నావు. ఒకటి ఎక్కువ డబ్బులు సంపాదించు, లేకపోతే ఒక పెద్ద ఫేమస్ క్యాండిడేట్‌గా.
నువ్వు లైఫ్ ఎట్లా లీడ్ చేయాలని చెప్పట్లేదు. ఎందుకంటే దే హాడ్ ఎ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. లైక్ దే కుడెంట్ ఎర్న్ అవును. మోర్, దే కుడెంట్ లివ్ బ్యూటిఫుల్ లైఫ్ ఆర్ ఫర్ వేరియస్ అదర్ రీజన్స్. సో, ఫినాన్షియల్‌గానే సక్సెస్ అవుతే లేదా ఒక పెద్ద పేరొస్తేనే లైఫ్ అనేది సక్సెస్ అని మనం బ్రాండ్ చేశారు కాబట్టి, దాని నుంచి వాళ్ళు సొల్యూషన్స్ చెప్తున్నారు. అవును. కానీ పేరెంట్ న్యూట్రల్‌గా ఆలోచించి లైఫ్ ఓరియెంటెడ్ సొల్యూషన్స్ ఎప్పుడైతే మాట్లాడతారో, పేరెంట్స్ మాట్లాడకపోతే, రెస్పెక్టివ్ సొసైటీ ఎప్పుడైతే మాట్లాడుతుందో, లేదా నువ్వు సబ్‌స్క్రైబ్ అయిన కమ్యూనిటీ ఏదైతే ఉందో, అది స్పిరిచ్యువల్ కమ్యూనిటీ అవ్వచ్చు, రిలిజియన్ కమ్యూనిటీ అవ్వచ్చు. ఇన్ కేస్ ఆ ప్లేస్‌లో ఇలాంటి కన్వర్జేషన్ జరిగితే, దెన్ థట్ ఈస్ ప్రాబబ్లీ ఈస్ ద రైట్ డైరెక్షన్. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్స్ ఫాస్ట్ అయిపోతున్నాయి. లైక్ మేమే స్టేల్ అయిపోతున్నాం. రైట్ నౌ మాకు ఇప్పుడు కొంత టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవ్వబోతే అంటే ప్రీవియస్ జనరేషన్ అంటే ప్రీవియస్‌గా 5 సంవత్సరాల గ్యాప్ ఉండేది. 3, 2 ఇప్పుడు సంవత్సరానికొచ్చేసింది. ఒక సంవత్సరంలో నువ్వు అప్‌డేట్ అవ్వకపోతే మ్యాటర్స్‌ని యూ ఆర్ డన్. ఇంకొన్ని రోజులకి ఐ మీన్ ఫ్రీక్వెంట్ అప్‌డేట్స్ ఉండాలి. లేకపోతే యూ ఆర్ యాహ్! డన్. సో, ఇంత ర్యాపిడ్ చేంజెస్‌లో నువ్వు ఎక్కడ లైన్ గీయగలుగుతావు? ఏం చేయలేం. కాబట్టి నువ్వు అవేం డిక్టేట్ చేయలేము. ఏఐ నేర్చుకోరా అని చెప్తే రేపు పొద్దునకి ఏఐ స్టైల్ అయిపోద్ది. ఇంకో ఎక్స్‌వైజీ వస్తది. నువ్వు ఎక్స్‌వైజీ నేర్చుకొని రెడీగా ఉండేసరికి వైజెడ్ వస్తది. అసలు నథింగ్. టూల్ ఈస్ నోవేర్. ఓన్లీ థింగ్ యాహ్! ఏంటంటే ఒక కండిషన్ ఒక రైట్ పర్సనాలిటీని రైట్ ఇనిషియేషన్ చేసినప్పుడు సిట్యుయేషన్స్ బట్టి వాడు మౌల్డ్ అయిపోతా ఉంటాడు. అప్పుడు రైట్ టైమ్, రైట్ థింగ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. యాహ్! సో, దానికోసమే గదా! అంటే ఇంకొంచెం డీపర్‌గా 1 లెవెల్ డీపర్‌గెళ్తే ఈ హ్మ్. స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్స్ రైట్ టైమ్‌లో ఇండియాలో నాటి ప్రపంచంలో మొత్తం తిరుగుతున్నారు వీళ్ళు. ఎస్పెషల్లీ ఇండియా మీదనే జరిగేది. ప్రపంచం మొత్తంకి అర్థం కానిది లేదా అర్థమైంది ఇదే మ్యాటర్ బేసిక్‌గా. వీళ్ళు నెక్స్ట్ జనరేషన్‌లో జరగబోయే ప్రాబ్లమ్స్‌ని ఈ స్పిరిచ్యువల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే జనాలకి అర్థం జెప్పించి ఒక థాట్స్‌ని ఎందుకంటే యూఎస్ ప్రాబ్లమ్ అదే గదా! ఇంకొంచెం డీప్‌గా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడితే ఒక హ్మ్. పాయింట్‌లో, ఒక లెవెల్‌లో యూఎస్ అనే కల్చర్‌లో ఎప్పుడైతే ఇనఫ్ మనీ ఉంది, హెల్త్ కేర్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. అండ్ వాట్ ఈస్ నెక్స్ట్ అంటే ఏం చేశారు వాళ్ళు? వాళ్ళకి 3 కనపడ్డాయి. డ్రింక్స్, సెక్స్, పవర్. యాహ్! వీటి వెనక ఉరికినంత ఎవ్వరు లేదు. ఎక్స్‌టెండివ్‌గా వీడ్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసేసి వాళ్ళు 13, 12, 10 సంవత్సరాలప్పుడే దే సా ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. స్టార్ట్స్ ఫ్రమ్ పర్సనల్, సెక్స్, ఎవ్రీథింగ్ చేసిన తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్? ఇక్కడికెళ్తుంది. ఎప్పుడైతే ఎకనామికల్‌గా, సోషల్‌గా ఫ్రీడమ్ వస్తదో దే విల్ టెండ్ టు గో దేర్. ఎందుకంటే వాళ్ళకి యాహ్! క్లియర్‌గా ఉంది. హెవెన్స్ లేవు. రిలిజియన్స్ పెద్దగా ఏం చేయదు. వాళ్ళకి గల్లీ గల్లీకి దేవుళ్ళు లేరు. చర్చికి పోతే పోతారు హ్మ్. లేకపోతే లేదు. కాబట్టి దట్ ఈస్ ద కొలాప్స్డ్ సొల్యూషన్. సో, ఇది మన యాహ్! స్పిరిచ్యువల్ లీడర్స్ ఇండియాలో తెలుసుకొని దే ఆర్ వర్కింగ్ సో హార్డ్ టు పుట్ రైట్ సీడ్స్ ఆన్ ద నెక్స్ట్ జనరేషన్, కరెంట్ జనరేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్. సో, బికాస్ వి హావ్ దట్ హెరిటేజ్ అండ్ కల్చర్. ఇది యాహ్! ప్రాపర్‌గా నడిచేదైతే థట్ టైమ్ వి సే దట్ వి బ్లాసమ్ అది రైట్ ఓరియంటేషన్ జరుగుతుందని నాకనిపిస్తుంది. నువ్వేమంటావు? హ్మ్. మేబీ నాట్ ఆల్ స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్స్ బట్ అదే అన్నట్టు అంటే ఆ బ్యాలెన్స్ లీడింగ్, ఒకటి లీడింగ్ అంటే మెయింటైన్ ఇంకా చేసేది. ఈషా అనుకో, శ్రీశ్రీ అనుకో లేకపోతే హ్మ్. ఎవరైనా యాహ్! అంటే అట్‌లీస్ట్ యాహ్! ఓరియంటేషన్ అట్‌లీస్ట్ ఇండియన్ యెస్. యెస్. గవర్నమెంట్ అనుకో అవును. ఓరియంటేషన్ యాక్చువల్లీ బేసిక్‌గా. ఇది అంటే జరిగిన ఎగ్జాంపుల్స్ చూసి ఇలాంటి డబ్బులు పెరిగినప్పుడు లేదా సొల్యూషన్స్ వచ్చినప్పుడు జనరేషన్స్ ఇలా ఎళ్ళిపోతాయి కాబట్టి, మన ఇండియన్ ఆరిజిన్ రూట్స్ ఏంటి, ఏన్షియంట్ సిస్టమ్ ఏంటి అని స్టడీ చేసి దే ఆర్ నౌ టాకింగ్ దట్ లాంగ్వేజ్. నువ్వు చూస్తే అవును. 2014కి, 2019కి, 2024కి లాంగ్వేజే మారింది. సెక్యులర్ అనేది అవును. పెద్ద బూతు. సెక్యులర్ అని కొట్టేస్తే ఒక పెద్ద బూతు. అప్పుడు సెక్యులర్‌కి డెఫినిషన్ మార్చేసాం మనం. ఇంకా 4 రోజులు పోతే సెక్యులర్ డెఫినిషన్ ఇంకోలా ఉంటది. హ్మ్. ఇప్పుడు మన రాజ్యాంగం నుంచి సెక్యులర్ పీకేస్తున్నారు వాటిని. అంటే నువ్వు ప్రాపర్‌గా నర్చర్ చేస్తే దాని డెఫినిషన్ మారిద్ది. రైట్ డెఫినిషన్ మనం రాంగ్ డెఫినిషన్‌లో పెట్టాం. కొన్ని రోజులు యాహ్! సెక్యులర్ అనడానికి భయపడ్డారు. సెక్యులర్ హ్మ్. కాదు అనడానికే భయపడ్డారు. అలా ఓవర్ ద పీరియడ్ యాహ్! వర్క్ ద థింగ్స్ చేసినప్పుడు కీప్ చేంజింగ్. ఆబ్వియస్‌గా ఇప్పుడు ఈ హ్మ్. రామరాజ్యం అనడానికి ఎంత భయపడేవాళ్ళు. రామరాజ్యం అనేది ఎవడు చూసింది లేదు. ఎవడికి డెఫినిషన్ తెలీదు. కానీ రామరాజ్యం అనే వర్డ్ అనడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు మొన్న ఇండియా కాన్క్లేవ్‌లో సద్గురు పెట్టి రామరాజ్యం కలియుగం అని మాట్లాడిండు. అసలు ప్రీవియస్ అంటే బ్యాక్ ఇన్ 10 ఇయర్స్ బ్యాక్ అసలంత ధైర్యం వచ్చేదా? రామరాజ్యం అనే టైటిల్ పెట్టి ఇండియా కాన్క్లేవ్‌లో 2014 ఇండియా మొత్తం అంత ధైర్యం ఉండేదా మీడియా హౌసెస్‌కైనా? ఏమంటే సెక్యులరే మీరు హ్మ్. మొత్తం ఏంటి ఆహ్, ఆరెంజ్ అయిపోయారు, కాషాయం ధరించారని చెప్పేసి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు అంత ధైర్యంగా పెట్టినా సరే ఎక్కడి నుంచి కామెంట్ రాలేదు. హ్మ్. ఐ థింక్ రైట్ ఓరియంటేషన్ ఉంటే
ఒక టైంలో తెలిసిన స్టోరీ. ఒక టైంలో రెసిస్టెన్స్, దెన్ యాక్సెప్టెన్స్, దెన్ ఫాలో యాహ్! అంతే. ఆబ్వియస్‌గా డైరెక్ట్ యాక్సెప్టెన్స్ ఉండదు గదా! ఏ చేంజ్‌కైనా. వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆర్ అవును. బ్యాడ్. చూద్దాం. హోప్ థింగ్స్ గో బెటర్. హ్మ్. హుహు. బట్ యాహ్! సో, ఈ టాపిక్ ఇక్కడ కట్ చేద్దాము. సో, యాహ్! ఇంకొక పాయింట్ ఏంటి తెలుసా? ఈ టాపిక్ ఇక్కడ కట్ చేస్తే హ్మ్. ఇంత హ్మ్. మనం ప్రీవియస్ కన్వర్జేషన్‌లో మిస్ అయిన పాయింట్ లాస్ట్ 15 మినిట్స్ మళ్ళీ చూసా. అదే నువ్వు అన్న తర్వాత మన కాల్ కట్ అయిన తర్వాత 'యానిమల్' మూవీ. ఆ! యాహ్! అంటే నాకు మిస్ అయిన డాట్స్ నేను నీకు ఫస్ట్ మాట్లాడిన దాంట్లో మిస్ అయింది. నేను క్యాప్చర్ చేసేసా. ఆ ఫాదర్ ఓకే. సన్ ఒక డైలాగ్ ఉంటుంది గదా! నువ్వు ఆ! ఫాదర్ నేను సన్ అని చెప్పేసి. ఆ సీన్ యాక్చువల్ కంప్లీట్ స్టోరీని చెప్పేస్తది. అంటే ఫాదర్ చెప్తాడు నాకు క్యాన్సర్ ఉందని చెప్పేసి. నేను వీడికి అవునవునవును. ట్రీట్మెంట్ యాహ్! ఇప్పిస్తా యూఎస్‌కెళ్దామని చెప్పేసి. దెన్ వీళ్ళు ఒక డ్రామా ప్లే చేస్తారు. సో, ఆ డ్రామా అయిపోయిన తర్వాత కన్వర్జేషన్ జరిగిద్ది. తండ్రి రిగ్రెట్ అవుతా ఉంటాడు. అరె! నేను నిన్ను బాగా చూసుకోవాల్సింది. టైమ్ ఎక్కువ ఇవ్వాల్సింది. నిన్ను ఒక ఫాదర్‌లాగా గాకుండా ఒక ఫ్రెండ్‌లాగా కన్సిడర్ చేసి మాట్లాడితే అయిపోయేది. నేను తప్పని చేశాను. బాధపడుతున్నాను. ఇప్పుడు నాకు టైం లేదు. నెక్స్ట్ జనరేషన్‌లో నువ్వు నీ కొడుకుని బాగా చూసుకో. నేను నీకు కొడుకుగా పుడతా. నువ్వు నాకు తండ్రి అంటే బహుశా ఇది యాక్చువల్‌గా అంటే ఏంటంటే మన ఆబ్వియస్ సినిమా కాబట్టి సినిమాలానే ఉండదు. ఫస్ట్ సీన్‌లో చెప్పేస్తే సినిమానే ఉండదు. లాస్ట్ యాహ్! సీన్‌లోనే చెప్పాలి ఆబ్వియస్‌గా డైలాగ్. రియలైజేషన్ అనేది. సో, ఈ ఒక్క యాహ్! సీన్ రావడం కోసం 3 గంటలు 20 నిమిషాల సినిమా జరిగింది. ఈ ఒక్క సీన్ కోసం. యాహ్! అదే అండ్ రియలైజేషన్. అండ్ అసలు అంటే అంత మెయిన్ సీన్ ట్రైలర్‌లో పెట్టి జనాలు చూసి, మళ్ళీ సినిమాలో చూసి, మళ్ళీ చూసి అదే ఫీల్ అవ్వడం. కరెక్ట్. అంటే కంప్లీట్ సీన్ పెట్టలేదు. అని ఆర్గ్యుమెంట్ పెట్టాడు గానీ కన్క్లూజన్ తండ్రి బాధపడే సీన్ అనేది పెట్టలేదు. బట్ అది సొల్యూషన్. ఇంకొక పాయింట్ చెప్పాలి ఇంట్రెస్టింగ్ అంటే ఎంత డైరెక్టర్ ఎంత బ్యూటిఫుల్‌గా ప్రతి సీన్ క్రాఫ్ట్ చేసాడంటే ఫైట్ సీన్ ఉంది కదా! క్లైమాక్స్‌లో వాళ్ళిద్దరు ఫైట్ హ్మ్. చేసుకుంటా ఉంటారు. అది క్లైమాక్స్ సీన్ కదా! ఆహ్, సో, ఆహ్, లిరిక్స్ ఎంత ప్రాంప్ట్‌గా ఉన్నాయంటే ఫైటింగ్ మన వాళ్ళతోనే గదా! కరెక్ట్ హిందీ లిరిక్స్ గుర్తుకు రావట్లేదు. హ్మ్. 'అప్నోన్ సే లడ్తే' అలాంటి లిరిక్ ఉందన్నట్టు. అంటే ఓకే. వాళ్ళది బ్రదర్స్ గదా! కజిన్స్ గదా! హ్మ్. 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 యుద్ధం ఓకే. మన మధ్యే. మన వాళ్ళతోనే మనం ఫైట్ చేస్తున్నాం. అనే లిటరల్ మీనింగ్ వచ్చింది ఆ లిరిక్స్‌లో యాక్చువల్లీ. తెలుగులో ఉంది, హిందీలో గూడా ఉంది. మళ్ళోసారి విన్నా యాక్చువల్లీ. ఫైట్ ఓకే. కాంటెక్స్ట్‌లో ఎంత బాగా డిఫైన్ చేశాడంటే రాసినవాడు, చెప్పినవాడు, చూపించినవాడు. ఫైట్ జరుగుతుందేనో పాట పెట్టలేదు. కాంటెక్స్ట్ హ్మ్. చేసి వాళ్ళిద్దరు బ్రదర్స్ అని చెప్పి ఆ లిరిక్స్‌లో చెప్తూ కజిన్స్ అని చెప్పేసి. ఆ! యాహ్! చాలా బాగా అంటే హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగ్ తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్‌లో. అందుకే డైరెక్టర్ లైక్ హి ఈస్ జెమ్ అండ్ మాస్టర్ పీస్. నాకక్కడ లాస్ట్ 15 మినిట్స్ నా ఒపీనియన్‌లో 20% మార్చేసింది లిటరల్‌గా. ఓకే. అట్‌లీస్ట్ 10% ఎందుకంటే దాని కోసం ఈ 3 గంటలు 20 నిమిషాలు జరిగిన డిస్కషన్ అవును. బేసిక్‌గా. యాహ్! తండ్రి బాధపడతాడు. సరే అది పిల్లోడిని పట్టుకొని ఎళ్ళిపోతాం అంటే పిల్లోడు కారు దిగొస్తాడు. ఆహ్, రష్మిక యాహ్! పిల్లోల్ని పట్టుకొని వెళ్తే యాహ్! ఒక యాహ్! పేరెంట్ దగ్గరకొస్తాడు. అంటే అబ్రప్టెడ్. ఆళ్ళెళ్ళిపోతున్నట్టు హ్మ్. గాదు, ఆగిపోయినట్టు గాదు. అది తెలీదు. హ్మ్. ఆ పిల్లోడు యాహ్! ఫాదర్ దగ్గరకొచ్చేసాడు. నెక్స్ట్ సీన్ ఏంటిదో పెట్టలేదు సినిమాలో. మేబీ పార్ట్ అవునవును. 2లో చూడొచ్చు. బట్ యాహ్! అదే యాహ్! అంటున్నా. ఆమె తీసుకుపోతున్న పిల్లోడికి పేరెంట్‌కున్న రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఫాదర్‌కి సన్‌కి ఎస్టాబ్లిష్ చేసేసాడు. సో, హ్మ్. బాగా చేసాడు. లైక్ నచ్చింది నాకు యాక్చువల్లీ. ఆ కన్‌క్లూజన్ గూడా. హ్మ్. హ్మ్. సరే. ఇంకేంటి? హ్మ్. ఓకే. నాకు తెలిసి ఇందులో మనం చాలా కట్స్ తీయొచ్చు. చాలా పార్ట్స్‌గా మార్చొచ్చు. మేబీ హ్మ్. యూ గాట్ ఎ గుడ్ కంటెంట్. యాహ్! అట్‌లీస్ట్ ఎడిటింగ్ చేయడానికి, లేకపోతే రీల్స్ చేయడానికో, లేకపోతే బైట్స్ చేయొచ్చు. లేదా యాహ్! ఒక టాపిక్ లాగా పెట్టొచ్చు. ఓవర్ ద పీరియడ్‌ని కట్ చేస్తూ పెట్టొచ్చు. యాహ్! ఆపేద్దామా? లేకపోతే అయి హ్మ్. ఉంది. ఇంకేమైనా టాపిక్ గురించి చేయొచ్చు. ఏమన్నా? యాహ్! సో, ఇంతకుముందు ఒక టాపిక్ వచ్చింది. ఏది దాన్ని స్పిన్ ఆఫ్ చేయొచ్చు. ఏంటంటే స్టార్టప్ వర్సెస్ ఏంటిది ప్రొఫెషన్. అదొద్దు యాక్చువల్లీ. ఈ సద్గురు టాపిక్ తీసుకుందాం. యాక్చువల్లీ సద్గురు సిక్ అయ్యాడు గదా! చాలా మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి గదా! యాహ్! స్పిరిచ్యువల్ గురువు ఇన్ని చెప్పినవాడు అదంతా అది ఆ టాపిక్ మాట్లాడదాం. యాక్చువల్లీ బావుంటది. కాంటెంపరరీ. అదే నాకర్థం కాదు. ఎక్కడి నుంచి వస్తారో కామెంట్లు పెట్టేటోళ్ళు అది ఏం చూడరు ఆ వీడియోస్. అంటే ఒక మనిషిని హేట్ చేస్తా ఉంటే ఇగ అది వచ్చేస్తది. లైక్ ఏదైనా మాట్లాడేసేయొచ్చు. తెలుసు యాహ్! ఆ నాకంతా ఆ మనిషి డిస్కషన్ చేద్దాం యాక్చువల్లీ. ఒపీనియన్స్. యాహ్! ఆ! సో, నేను కాంటెక్స్ట్ సైడ్ చేస్తాను బేసిక్‌గా. సో, లైక్ అంటే పాయింట్ నేను ఒక పాయింట్‌లో చెప్పాలంటే ఐ యామ్ నాట్ ఈవెన్ ఎన్ ఆర్డెంట్
ఫ్యాను కాదు. సద్గురు చెప్పిన అన్ని యాక్సెప్ట్ చేసేస్తా నేను బ్లైండ్‌గా అని అంత కంప్లీట్ డిసైపుల్ కూడా కాదు నేను. అయినా హుహు. సరే చూస్తే ఇప్పుడు ఒక పర్సన్ ఒక ట్రీట్మెంట్ తీసుకుంటుంటే, ఆ పర్సన్ ఎలోపతికి అగైన్స్ట్‌గా మాట్లాడాడు. ఇప్పుడు ఎలోపతి సపోర్టే తీసుకుంటున్నాడు అని ఎగైన్స్ట్‌గా ఎక్కడ మాట్లాడాడో చూపి ఒకసారి. ఎగ్జాక్ట్‌లీ. అది కూడా లేదు బేసిక్‌గా. నేనదే చెప్తున్నా. అండ్ ఇంతెందుకు హ్మ్. మాట్లాడుకున్న టాపికే కనెక్ట్ అవుద్ది. బేసిక్‌గా ఏంటంటే, హ్మ్. ఈ మనకేం గావాలి మన సొసైటీ, మరి మీడియా మనల్ని ఎలా ట్రైన్ చేసిందంటే, మనకు ఆ బైట్స్ కావాలి. ఆ 5 సెకండ్స్ హైప్ గావాలి. లేదా ఒకరి మీదకి ఇట్లా రాయి ఇసిరేయడం గావాలి. అయితే నీకు దెబ్బ తలగాలి, లేదా నాకు దెబ్బ తలగాలి. ఇంతే. దీని కోసం ఎదురు చూస్తా ఉంటాం అగ్రెసివ్‌గా. మీడియా హౌసెస్ అవును. గాని, లేకపోతే సోషల్ మీడియా థంబ్‌నెయిల్స్ గాని, లేకపోతే ఆ 2 నిమిషాల వ్యూస్ కోసము, లేకపోతే ఇవే ప్రయత్నం అంతే. ఆ సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోవడం. థంబ్‌నెయిల్స్ ఎన్ని థంబ్‌నెయిల్స్ చూడం. చాలా వల్గర్‌గా ఉంటాయి. కంటెంట్‌కెళ్తే ఏముండదు మళ్ళీ. నార్మల్ అవును. కన్వర్జేషన్ ఉంటది. నీకు ఆ క్షణం హైప్ ఇవ్వాలి. హైప్ ఇచ్చిన తర్వాత అంతా మాట్లాడి అనుకుంటున్నారే. ఎవరో మాట్లాడుకుంటున్నారు. నిజం కాకపోవచ్చు. అవును. మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో చెప్పండి. ఇది లాస్ట్‌కొస్తది. ఇ ఇంద్ అంటే ఇలాంటి ప్రపంచంలో ఉన్నప్పుడు అదే అంటే రైట్ కాంటెక్స్ట్. సద్గురు ఎప్పుడూ అలోపతి, హోమియోపతి వద్దు అని చెప్పలేదు. చాలా బైట్స్ నాకే సర్క్యులేట్ అవుతున్నాయి యాక్చువల్లీ. సద్గురే దానికి తీసుకోవచ్చు. మీకు క్యాన్సర్ ఏ ట్రీట్మెంట్ ఉన్నా సరే మెడిసిన్ లేకపోతే జరగదు. పోస్ట్ రికవరీ ఏదైతే ఉందో అది నువ్వు చేసే సాధనలు బట్టి ఇలాంటి అలా మాట్లాడిన చాలా వీడియోస్ ఉన్నాయి. అవి కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. అదే చెప్తున్నా. హ్మ్. ఊరికేనా డిస్కషన్ చాలా మంచిదే. కానీ ఏంటి ఎక్స్‌ట్రీమ్ అది అనవసరం. ఏంటి గురువైతే ఏంటి? హి ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్. రామకృష్ణ పరమహంసకే తప్పులేదు. వివేకానందకే తప్పులేదు. సద్గురు ఈ కాంటెంపరరీ. యాహ్! మీడియాలో ఉన్నంత మాత్రాన ఏదైనా మాట్లాడొచ్చా? ఆర్ అట్‌లీస్ట్ సోషల్ మీడియా ఉన్నంత మాత్రాన. ఫిజికల్ బాడీ ఎండ్ ఆఫ్ ది డే. ఫిజికల్ బాడీకి యాహ్! ఎవరు అతీతులు గాదు. అండ్ దానికొ అంటే దేర్ ఈస్ ఆల్సో ఏ రీజన్ ఇప్పుడు 66 ఆ ఏజ్ ఎంత 60 66 హ్మ్. 66 ఏజ్ ఉన్న అతను అంత యాక్టివ్‌గా దేశం మొత్తం తిరుగుతూ ఈవెంట్స్ అన్ని అటెండ్ అవుతూ ఆహ్, తలనొప్పి ఉన్నా గూడా శివరాత్రి ఈవెంట్ అటెండ్ హ్మ్. అయ్యి దాని తర్వాత ఇండియా కౌన్సిల్ ఈవెంట్ అటెండ్ అయ్యి కరెక్ట్. తల పగిలిపోయేంత నొప్పి ఉన్నాక గూడా అంటే హ్మ్. అవన్నీ గూడా యాక్చువల్‌గా సూపర్ హ్యూమన్ కేపబిలిటీస్ అందరూ జేయలేరు కమిట్మెంట్ అది. బేసిక్ అదే అది యాక్చువల్లీ మాట్లాడాల్సిన టాపిక్ అది. ఇవి కాదు. ఈ చెత్త హ్మ్. గాదు. అంతున్న 20 రోజులు డిలే ఎందుకు చేసుకున్నాడు? ఇప్పుడు నేనున్నా, నాకు ఏదో చిన్న దెబ్బ తగిలితే ఏదో అనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కెళ్ళిపోతా గదా! అంత పెద్ద మనిషి 20 రోజులు ఎందుకు నెట్టుకొస్తాడు? తన మీద తనకి కేర్ ఉండదు. వెళ్లి కూర్చోవచ్చు కదా! కానీ యాహ్! 4కి స్కానింగ్ తీయాలంటే నాకు 6కి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను తీసుకోలేను. మీరు నాకేదో టెంపరరీ సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పి 6కి అటెండ్ అంటే అంత కమిట్మెంట్ ఎందుకు? అయ్యో! నాకేదో అవుతుంది అని చెప్పి పడుకొని తీసేయండి. నన్నైతే రిపేర్ చేయండి. తర్వాత మాట్లాడుకుందాం అని మాట్లాడొచ్చు కూడా. బేసిక్‌గా. హ్మ్. అదే చెప్తున్నా. యాహ్! ఇది కదా! తర్వాత ట్రీట్‌మెంట్ జరిగిన తర్వాత ఎంత ఫాస్ట్‌గా రికవర్ అయ్యాడు. లేదా హ్మ్. ఎంత ఎక్కువ రెస్పాండ్ అయింది బాడీ. ఇది కదా యాహ్! డిస్కషన్ చేయాల్సిన సబ్జెక్ట్. లేదు ఎంత ఫాస్ట్‌గా రికవర్ అవుతున్నాడు. లేదా ఇంతకంటే ముందు 65 సంవత్సరాల వయసులో 100 ఐ మీన్ 30 దేశాలు, 100 రోజులు, ఒక 20,000 మైళ్ళ డిస్టెన్స్‌ని ఒక బైక్ మీద కవర్ చేసిండు. ఆ! అట్ ది ఏజ్ ఆఫ్ హ్మ్. 64, 65లో. అది కదా ఇంట్రెస్టింగ్ టాపిక్. అది కదా అర్థం చేసుకోవాల్సింది. అది కదా ఫీడ్. అంతేగాని దారిలో గాలి దిగిపోతే బండి కింద పడ్డదట. ఆ! గాలొచ్చిందంట. ఆ! బండి స్కిడ్ అయిందట. అది కాదు కదా డిస్కషన్ టాపిక్. అదెందుకు అవుతది? సద్గురు టీ తాగిండంట, కాఫీ తాగిండంట. అదెందుకు డిస్కషన్ టాపిక్? హ్మ్. టాపిక్ ఏమవ్వాలి? ఆ ఏజ్‌లో గూడా ఎంత యాక్టివ్‌గా ఉన్నాడు. ఏం చేస్తుండు? అసలు ఎవరి కోసం చేస్తుండు? అది కదా! అదే అంటున్నా రైట్ ఓరియంటేషన్ లేకపోతే అంతా ఈ సుత్తి టాపిక్స్. దీన్నే దీన్నే ఏమంటారంటే నాకు తెలిసి పదం కరెక్ట్‌గా వాడినట్టయితే నెరేటివ్ అని అంటారు. బేసిక్‌గా నువ్వు హ్మ్. ఏ ఈవెంట్‌నైనా తీసుకొని నీ నెరేటివ్ పుష్ చేయొచ్చు సోషల్ మీడియాలో గాని హ్మ్. ఎక్కడైనా సరే. సో, ఫర్ ఎగ్జాంపుల్ 'విజయ్ దేవరకొండ, సద్గురు' మాట్లాడిన కన్వర్జేషన్‌లో కన్వర్జేషన్. హుహు. ఆహ్, నీకు యోగా చేస్తే ఇట్లా జుట్టు రాలిపోవడం అవును. ఆ! మెంటల్ పీస్ ఉంటది కాబట్టి తల వేడెక్కదు, జుట్టు రాలిపోదు అంటే విజయ్ దేవరకొండ మరి మీకు రాలిపోయింది గదా! అని. హుహు. ఇప్పుడు అక్కడ కట్ చేసి దాని మీద మీమ్ జేసేసి ఆహ్, ఏదో కౌంటర్ ఏసాడు మనోడు అన్నట్టు ఏదో చూపిస్తాడు. దాని తర్వాత సద్గురు ఏం ఆన్సర్ చెప్పిండు దీన్నే అవసరం నెరేటివ్ అంటారు బేసిక్‌గా ఫాల్స్ నెరేటివ్. హ్మ్. ఏంటి వీళ్ళకి అవసరం లేదు. కావాల్సింది పుష్ చేసేయడానికి ఏది అవసరం. ఆ క్లిప్ అవసరం లేదు. అక్కడేయాలంతే. అదే అంటున్నా. నాకు అదే నరేటివ్ ఎగ్జాక్ట్ కరెక్ట్ కూడా యాక్చువల్లీ. నాకు కావాల్సింది తీసుకుంటా. చెప్పింది నాకు అవసరం లేదు. బట్ యాహ్! అట్ ద సేమ్ టైమ్ అంటే ఇది ఫ్రీ వరల్డ్ కదా! బేసిక్‌గా. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ జనరేషన్ సోషల్ మీడియా ప్రతి ఒక్కడు డైరెక్టర్ హ్మ్. అయిండు, రైటర్ అయిండు, అండ్ స్టోరీ బిల్డ్ చేస్తుండు. గట్టిగా 10 సార్లు రాసి 10 అంటే కమ్యూనిటీస్‌కి డబ్బులిచ్చి పెంచితే
అదే 1000 మందికి సర్క్యులేట్ అయిపోద్ది. 1,00,000 మందికి సర్క్యులేట్ అయిపోద్ది. ప్రతి మైండ్‌లో ఇంప్రెషన్ క్రియేట్ అవుతది. అవును గదా! అని జెప్పేసి. ఇన్ని రోజులు చెప్పిన ఆయనకి ఇట్లయిందా? అంటే ఆయన ఇన్ని రోజులు ఆయన దేవుడు గాదా? మనకు అదే ఇమేజ్ అంటే సద్గురు అంటే దేవుడు. ఇప్పుడు దేవుడు దెబ్బ తాకదు కదా! కానీ ఆయన దేవుడు గాదని చెప్పేసి. మనము దిస్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్ విట్నెసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. సోషల్ మీడియాలో కామెంట్స్ నెగెటివ్ గా కామెంట్ చేయడం జనాలు ఒక దాని మీద దేని మీదైనా నాట్ ఈవెన్ సద్గురు, ముస్లిమ్స్ ని పట్టుకొని తిట్టడం, హుహు. ఇస్లాం ని పట్టుకొని తిట్టడం అవ్వచ్చు, కరెక్టే. క్రిస్టియానిటీని పట్టుకొని తిట్టడం అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ నెగెటివ్ హేట్రెడ్ స్ప్రెడ్ చేయడం ఇదంతా కూడా ఆ కామెంట్ సెక్షన్ లో జరిగేది. దిస్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్. ఎందుకంటే ఇంతకు ముందు నువ్వు నీ ఒపీనియన్ బయటికి చెప్పాలంటే ధైర్యంగా నీ ఫేస్ చూపించి మాత్రమే చెప్పగలవు అంతే. భయం ఇప్పుడు బేసిక్‌గా ఏమైద్దో అని ఆ, చెప్పి ఒక భయం. ఎవడన్నా అచ్చి కొడతాడా? ఎందుకొచ్చి ఇప్పుడు గొడవ? ఏంటంటే ఆ ఫేస్ చూపించే ధైర్యం లేని వాడు కూడా ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేసే ఫెసిలిటీ ఇప్పుడు మాత్రమే ఉంది కాబట్టి ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఎబిలిటీ గూడా హ్మ్. ఇన్‌ఫ్లుయెన్స్ గూడా చేయగలడు వాడు వితౌట్ ఫేస్. యాహ్! నేరేటివ్ దీని బిల్డ్ చేసి. కాన్సిక్వెన్స్ ఏంటనేది చూడాలి. అది ఎట్లా అసలు సెట్ అవుతదా? ఆటో కరెక్ట్ అవుతదా దానికది? లేకపోతే దీని ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్ ఎళ్తదా? తెలీదు. డెఫినిట్‌గా చెప్పాలి. ఇప్పుడు ఈవెన్ ఇదే టాపిక్‌ని ఎక్స్‌టెండ్ ఏఐకి కూడా చేసినా సరే, హ్మ్. ఫస్ట్ జన్ ఇప్పుడు బయటకొస్తది. తెలీదు ఇంపాక్ట్. ఒకడేం చెప్తాడు మొన్న అన్నామలై ఇంటర్వ్యూలో చాలా బాగా చెప్పాడు. అన్నామలై ఏఐ ఇంపాక్ట్ ఎంతుంటుంది రియల్ లైఫ్ పైన అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ బాగా మంచిగా కోట్ చేసాడు. తను ఒక కాఫీ షాప్‌లో కూర్చొని, ఒక కూర్చుంటే ఒక అతనేదో మీటింగ్ ముందు కూర్చుంటే అతను వర్క్ చేస్తుంటే ఏంటి ఏం చేస్తావు అంటే, నేను హెచ్ఆర్‌నో కంపెనీలో రిక్రూట్‌మెంట్ హ్మ్. హెచ్ఆర్‌ని అంటే, ఎలా ఉంది నీకు బావుందా? ఏఐ చేంజెస్ అంతా బాగుందా? ఏముంది ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత రెస్యూమ్స్ అందరూ ఏఐని టూల్ యూజ్ చేసి జనరేట్ చేస్తున్నారు. బిగ్ ఫ్యాన్సీ రెస్యూమ్స్ తయారు చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు వాడు నిజమా? ఫేకా? స్కిల్‌ఫుల్లా? కాదని తెలుసుకోవడానికి మన తల ప్రాణం తోక్కొస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు అద్భుతమైన రెజ్యూమే ఇస్తుండు. అర్థమైందా? సో టూల్స్ హ్మ్. వాడే. ఒక ఇంట్రా పర్సనల్ స్కిల్స్ హై స్టాండర్డ్ వర్డ్స్ వాడేసరికి బీయింగ్ యాస్ ఎ రిక్రూటర్ నాకు చాలా కష్టమవుతుంది. ఎవడు జెన్యూన్ కాదు. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఆడుతూ మాట్లాడే వరకు కూడా తెలీదు. అంటే ప్రాసెస్ బికేమ్ సో కాంప్లికేటెడ్. అనేది యాహ్! అతని ప్రాబ్లమ్. సో, అవును. ఈ సిట్యుయేషన్‌లో చూసుకుంటే ఏ హెల్ప్ చేసిందా అంటే ఆడికి హెల్ప్ చేసింది. ఈడికి ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది. ఆ! కాదు. ఇదొక ఎగ్జాంపుల్ ఉంటది మామూలుగా నాకెందుకో గుర్తొచ్చింది గానీ, ఇప్పుడు 'స్కై ఫాల్' అని ఒక జేమ్స్ బాండ్ సినిమా ఉంటది. ఆ హుహు. సినిమాలో విలన్ చాలా పవర్‌ఫుల్ అయిపోతాడు. గవర్నమెంట్ కంటే పవర్‌ఫుల్ అయిపోతాడు. అంటే ఆ టెక్నాలజీ విషయంలో హుహు. వెపన్స్, సర్వైలెన్స్ వాడు హుహు. వీళ్ళెక్కడికెళ్ళినా గవర్నమెంట్ ఎక్కడ ఏం చేస్తున్నా సరే వాడికి తెలిసిపోతుంటది విలన్‌కి. హుహు. వాడిని ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు. ఈ డైరెక్ట్‌గా గవర్నమెంట్ హెడ్‌నే అటాక్ చేయాలని చూస్తుంటాడు వాడు. హుహు. హీరోకి చిర్రెత్తి లాస్ట్‌లో ఆ హెడ్ ఆమె ఎవరైతే ఉంటదో ఆమెని కార్‌లోకి ఎక్కించుకొని పల్లెటూరికి తీసుకెళ్ళిపోతుంది. ఓకే. పల్లెటూరులో ఏముంటది? టెక్నాలజీ ఉండదు. ఏముండదు పల్లెటూరులో బేసిక్‌గా. సెల్ ఫోన్స్ ఉండవు. అక్కడ టవర్స్ ఉండవు. వాడు ఏం చేయలేడు విలన్ వచ్చినా గూడా. హుహు. అక్కడికెళ్ళి ఒక పాత సినిమాలో ఫైట్ చేసినట్టు డైరెక్ట్‌గా ఫిస్ట్ ఫైటింగ్, గన్ షూటింగ్‌లు చేసుకొని చంపేస్తాడు విలన్ని. సో, బేసిక్‌గా అక్కడికే వస్తదేమో అని నా డౌట్ ఇది. ఇప్పుడేంటంటే బోలెడన్ని ఇప్పుడు ఫస్ట్ జాబ్ ఇవ్వాలంటే డిగ్రీ కావాలన్నారు. తర్వాత సో అండ్ సో కోర్స్ సర్టిఫికేషన్స్ హ్మ్. అన్నారు. తర్వాత ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్ అన్నారు. ఇప్పుడు ఇవన్నీ గూడా హ్యాక్ చేసేసారు. ఏఐ అనేది వీటన్నిటిని హ్యాక్ చేసేసింది బేసిక్‌గా. ఇప్పుడేంటంటే ఇవన్నీ గాదురా! ఈ పేపర్‌లు ఇవన్నీ గాదు. నువ్వు నాతో డైరెక్ట్‌గా కలిసి మాట్లాడిన తర్వాత నేను ఆ! జెప్తా. అదే గదా! అక్కడికొచ్చేస్తది. డైరెక్ట్ కలిసిన మేము దాంట్లో కొంచెం యాడ్ చేస్తే ఆహ్, హ్మ్. మధ్యలో ఏముండేది వీడియో ఇంటర్వ్యూస్ ఉండేటియి. ఆ! వీడియో కాల్ ఇంటర్వ్యూస్. అవిటిని గూడా అవును. వీళ్ళేం చేశారు, నువ్వు లిప్ మూవ్‌మెంట్ అది ఇస్తావు పక్క నుంచి నేను ఆన్సర్ నువ్వు అంటున్నారు. అది ఒక కొన్ని రోజులు నడిచింది. తర్వాత ప్రెజెంట్ లేటెస్ట్ నడిచే ట్రెండ్ ఏంటో తెలుసా? హ్మ్. ఇప్పుడు నీతో నేను హెడ్‌సెట్ పెట్టుకొని ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నా. చాలా డీప్ ఫేకింగ్ టూల్స్ ఐడెంటిఫై చేసేటి చాలా టూల్స్ వచ్చాయి. ఈవెన్ అటు సైడ్ గూడా. నువ్వు లిప్ యాహ్! సింక్ ఇస్తున్నావా? వేరే వాడు ఇస్తున్నాడా? మధ్యలో బ్లర్ ఉందా? ఇవన్నిటిని ఐడెంటిఫై చేసి సాఫ్ట్‌వేర్ వచ్చేసింది. సో, హ్మ్. వీళ్ళు గూడా అడ్వాన్స్ అయ్యారు. వీళ్ళేం చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే ఇంకొక నుంచి అంటే మ్యూట్‌లో నుంచి ఇంకొక దాని నుంచి వేరే వాడు చెప్పే ఆన్సర్ వస్తా ఉంటది నీకు. ఈ క్వెషన్ వాడికి ట్రాన్స్‌లేట్ అవుతా ఉంటది. ఓహ్! ఆ! ఆన్సర్ ఇంకో దగ్గర నుంచి వస్తా ఉంటది. నువ్వు చెప్తా ఉంటావు. హ్మ్. సరే పోనీ హెడ్‌సెట్ లేకుండా సొల్యూషనా? ఈ స్క్రీన్‌కి ఆ! పైన ఇంకొక చిన్న సొల్యూషన్. స్క్రోలింగ్ సొల్యూషనో నీ క్వెషన్‌కి వెంటనే అది ఆన్సర్ ఇస్తది. సో, నువ్వు అది ఓకే. చెప్పేస్తావు అంతే. వీళ్ళు అడ్వాన్స్ అయిపోతున్నారు. అదే చెప్తున్నా ఇదొక యుద్ధం అన్నట్టు. సో, నువ్వెళ్లి ఆడ ముందెళ్లి కూర్చొని సేమ్ మాట్లాడితే థింగ్. ఇది ఏమంటారు?
అప్పట్లో ఏదో ఈ దొంగలు, దోపిడీ వీళ్ళుంటారు గదా! హుహు. సో, దొంగల నుంచి భయపడి ఇల్లులు కొద్దిగా రాళ్లతో గట్టిగా కట్టుకున్నారు. పగలగొట్టిన లోపలికి రానియని విధంగా అని అనుకుంటే, అయి పగలగొట్టి లోపలికి రావడం తెలుసుకున్నారు. సరే నలుగురం కలిసి దగ్గర దగ్గర ఇల్లులు కట్టుకుందాం. అప్పుడు ఒకళ్ళనొకళ్ళు హ్మ్. కాపాడుకోవచ్చు అంటే సిటీస్ అన్ని అదే అట్లా ఫార్మ్ చేసుకున్నారు. హ్మ్. అక్కడ గూడా ఎట్లా దొంగతనం జేయాలి అంటే రాత్రి పూటలు నాక్ జేసి తలుపు ఇప్పుడు 'ఖాకీ' సినిమాలో చూపించినట్టు హ్మ్. 'కార్తీ' దాంట్లో అట్లా దోపిడీ ఎట్లా చేయాలో తెలుసుకున్నారు. తర్వాత అట్లా అడ్వాన్స్ అయ్యి టెక్నాలజీ కనిపెట్టి అసలు డబ్బులు ఇంట్లో ఉంటేనే కదా ప్రాబ్లమ్. హ్మ్. బ్యాంక్ అకౌంట్‌లో పెట్టేసి ఊరుకుందాం అనంటే టెక్నాలజీతో ఎట్లా దోపిడీ చేయాలి అనేది అవి గూడా వచ్చేసినాయి. హ్మ్. హ్యాక్ చేసి అదొచ్చేసింది. సో, దాన్ని టెక్నాలజీని లాక్ చేద్దాము. కొద్దిగా ఓటీపీ ఇవన్నీ హ్మ్. ఆథెంటికేషన్ సిస్టమ్స్ పెడదాము అనంటే డైరెక్ట్‌గా ఆళ్ళని కాల్ చేసి మోసం చేసి అక్కడ దొబ్బేస్తున్నారు. అదే గదా! ప్రతి దానికి అడ్వాన్స్‌మెంట్ బేసిక్‌గా. వీడు యాహ్! అడ్వాన్స్ అయితే వాడు అడ్వాన్స్ అవుతున్నాడు. అదే అంతే. సో, అంతే. అట్లా 'రామ్ గోపాల్ వర్మ' చెప్పినట్టు సివిలైజేషన్ ఈ దొంగల వల్ల ముందుకెళ్తున్నట్టు. అంతే. అంతే. లేకపోతే అదే గదా! లేకపోతే ఎప్పుడో మనం ఎక్కడో ఏన్షియంట్ పాత జనరేషన్‌లోనే అందరూ మంచోళ్ళైతే అటు ప్రోగ్రెసింగ్‌గా ఉండేది గాదు సొసైటీలో. మేబీ. యాహ్! సర్లే దీన్ని పాస్ చేద్దాము. మామూలు కాల్ యాహ్! ఒకసారి నార్మల్ కాల్ చేస్తా. ఓకే. ఒకసారి యాహ్! యాహ్! క్లోజ్ చెయి ఒకసారి. క్లోజ్ చెయ్యి. ఒక నార్మల్ కాల్ చెయి ఒకసారి.